కాలేజీల్లో పక్క కాలేజీలో ఎక్కడైనా సరే నన్ను చాలామంది ప్రేమించారు. అడల్ట్ చైల్డ్ పేరెంట్ అనేసి మన ట్రాన్సాక్షన్ అనాలిసిస్ చెప్తూ ఉంటాం. సరస్వతికి ప్రేక్షకులు, టీవీ ప్రేక్షకులు అలా ఉన్నారు. అలా స్టేజ్ అనేది పరిచయం ఉంది, కానీ కెమెరా మాత్రం ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మీ ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్లో ఉన్నాం. కానీ యాంకరింగ్ అంటే అరుపులు కేకలు కాదు, యాంకరింగ్ అంటే కుళ్ళు జోకులు కాదు. నువ్వు తిరిగి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దురా, ఇంకా నువ్వు టెలివిజన్ ఇండస్ట్రీ తీసుకో కొంతకాలం అని చెప్పారు. నేను అందుకే చెప్తాను, డైరెక్ట్ కేవీ రెడ్డి గారి శిష్యుడు అని చెప్తా. మీకు కేవీ రెడ్డి సంబంధం ఏంటంటే ఆయన మీరు పుట్టకముందరే పోయారు కదా అని అంటారు. ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు? ప్రజెంట్గా నేనేం చేస్తున్నా అంటే మనసుకు నచ్చిన పని చేస్తానమ్మా. నేను నా మనసుకి ఏది నచ్చితే ఆ పని చేస్తాను. ఆల్ త్రూ మై కెరియర్ ఆఫ్ 35 years కూడా నేను ఏ ఒత్తిడికి లోను కాకుండా కెరియర్ ఆప్షన్ చేసుకున్నాను. నేను ప్రస్తుతం నేను ఒక సుకుమార్ రైటింగ్స్ సంస్థ నిర్మించే ఒక దర్శకుడు అనే సినిమాలో నటిస్తున్నాను. ప్లస్ ఐఎమ్ ఇన్ టు మెనీ యాక్టివిటీస్. ఎంటర్టైన్మెంట్ కంపెనీ తరఫున చాలా కార్పొరేట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్ ఇవన్నీ తీస్తూ ఉంటాం. దాని తర్వాత ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తూ ఉంటాను. అన్నిటికంటే మించి సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ నాకు ఇష్టం. ప్రస్తుతం దానిలో చాలా ఆకుబడిగా ఉన్నాను. నేను రేడియో నాటకం వేస్తాను. రేపు 21వ తారీఖు రేడియో నాటకం వస్తుంది. సో స్టేజీ, టీవీ, రేడియో, సినిమా 4 మాధ్యమాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ప్రస్తుతం ఆర్టిస్టులలో బహు కొద్ది మందిలో నేను ఒకడిని. మీరు చాలా కొద్ది సినిమాల్లోనే నటించారు హీరోగా. ఆ తర్వాత బ్రేక్ వచ్చింది, ఎందుకంటారు? బ్రేక్ రాలేదమ్మా, బ్రేక్ తీసుకున్నాను. లెట్స్ టేక్ ఎ స్మాల్ బ్రేక్ అని నేనన్నా తీసుకున్నాను అనమాట. ఎందుకు తీసుకున్నానంటే నేను నటించినప్పుడు నాకు 19 ఏళ్ళు నుండి 20 ఏళ్ళు. గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నాను. ముద్దమందారం సినిమాలో నేను యాక్ట్ చేస్తున్నప్పుడు గ్రాడ్యుయేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్న నేను అప్పట్లో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నాగేశ్వరరావు గారు లాంటి, కృష్ణ గారు, సోహన్ బాబు గారు, కృష్ణరాజు గారు, కమల్ హాసన్, రజనీకాంత్, చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, ఇలా ఎస్టాబ్లిష్డ్ ఆర్టిస్టులు 15 మంది ఉండేవారు. అప్పుడు ఈ 15 మంది తర్వాత మన నెంబర్ వస్తుంది. ఇప్పుడున్నంత అనువుగా ఆ రోజు లేదు. ఒకవేళ ఏదన్నా ఇటుగుటు అయితే ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను చదువుకోకుండా ఎట్లా ఇబ్బంది పడతాను అని ఒక భయంతో, ఒక అభద్రత భావంతో నేను అనుకున్నాను, చదువుకున్న తర్వాత 25 ఏళ్ళ వయసు వచ్చాక తిరిగి ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకున్నాను. సో ఏ బ్రేక్ హ్యాస్ బీన్ టేకెన్ బై మీ, నాట్ బై ద ఇండస్ట్రీ. ఎన్నో అవకాశాలు వచ్చిన అదృష్టం ఏంటంటే నేను యాక్ట్ చేయకపోయినా బాలచందర్ గారు పిలిచి కోకిలంలో సరిపోతానేమో అని సరిత గారితో ఆలోచన చేసి నన్ను పిలిపించి ఓ రోజంతా స్క్రీన్ టెస్ట్ చేశారు. సన్నగా ఉన్నాను, కుదరదని చెప్పారు. అలాగే భారతీరాజా గారు ముద్దమందారం సినిమా షూటింగ్ మొదలవగానే సీతాకోచిలుకలో వేషం వేయమని జంజాల గారు అడిగారు. ఆయన చెప్పారు, ఇది ఇప్పటిదాకా ఎవరితో చెప్పలే, మీతో చెప్తున్నాను. జంజాల గారు నా సినిమా రిలీజ్ అయితే తప్ప నేను ఇయ్యను అని చెప్పి అంటం జరిగింది. అలా పెద్ద వాళ్ళు భానుమతి రామకృష్ణ గారు లాంటి వాళ్ళు కూడా ఓ సినిమాకి నన్ను చేయమంటూ అడిగారు. అదృష్టం, అందరి పెద్దవాళ్ళ ఆశీర్వచనం. విశ్వనాథ్ గారు శుభోదయంలో ముద్దమందారం కంటే ముందర ఓ చిన్న షార్ట్లో స్క్రీన్ టెస్ట్ చేశారు. నాకు ఆ సినిమాలో లేదు. చంద్రమోహన్ గారికి ఫ్లాష్ ఫార్వర్డ్లో కొడుకు పుడితే ఎలా ఉంటుందన్న దాంట్లో టైటిల్స్లో ఉంటుంది కేవీ ప్రదీప్ కుమార్ అని, సినిమాలో ఉండదనమాట. ఇలా పెద్ద వాళ్ళ ఆశీర్వాద బలం వల్ల నాకు ఆ 3 ఏళ్ళు 3.5 ఏళ్ళు నేను కోరుకున్న బ్రేక్ తప్ప నా జీవితంలో ఎప్పుడూ బ్రేక్ రాలేదు. ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మా ఫాదరు, మదరు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మిగతా తల్లిదండ్రులు పాఠం చదువుకోమని చెప్తే నాటకం పోషణ చదువుకోమని నేర్పించిన తల్లిదండ్రులు. అంటే మా తాతగారు విన్నకోట రమణ పంతులు గారు, ఆయన స్టేజ్ మీద ఉండేవారు. అలా నాటకాలంటే ఇంట్రెస్ట్ వచ్చి మా ఫాదర్, మదర్ ఇద్దరు కూడా, మేము 5 బ్రదర్స్, అందరికీ కూడా కళలు, నాటకాలు. మా రెండో అన్నయ్య పెయింటింగ్ వేసేవాడు, మా తమ్ముడు డ్యాన్స్ నేర్చుకున్నాడు, ఇంకో తమ్ముడు తబలా నేర్చుకున్నాడు, పెద్దన్నయ్య రాసేవాడు. ప్రత్యక్షంగా పరోక్షంగా సాహితీ సాంస్కృతిక కళలతోటి సంబంధం పెట్టుకుని దాన్ని ఒకటే కండిషన్, ఇప్పట్లాగా అప్పట్లో అన్ని మార్కులు వచ్చేవి, ఫస్ట్ క్లాస్లో రావాలి, ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలంటే 60% రావాలని. సో ఆల్ త్రూ మై కెరియర్ హ్యాడ్ ఎ బ్రిలియంట్ రికార్డ్. ఎప్పుడు నేను బాగానే చదువుకునేవాడిని. ఆ చదువుకోవటం వల్ల పెంచి పెద్ద చేశారు. 5 అన్నదమ్ములు కలిసి చిన్నప్పటి నుంచి నేను 5వ ఏట నేను నాటక రంగం వైపు ఫస్ట్ టైం అడిగేశాను. తర్వాత కప్పలు అనే నాటకం నా 7వ సంవత్సరంలో ఆత్రేయ గారు రాసిన నాటకం, పెద్దవాళ్ళతో కలిసి చిన్నపిల్లాడి పాత్ర వేశాను. నా 13వ సంవత్సరంలో రాగరాగిణి అనే నాటకం గొల్లపూడి మారుతిరావు గారు రాసిన దాంట్లో ఒక మూగ పాత్ర వేసినందుకు ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. మేము 4 అన్నదమ్ములు కలిసి కుక్క అనే నాటకాన్ని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు రాసింది. మోర్ దెన్ 100 పర్ఫార్మెన్సెస్ మేము చేసాం. అలాగే జంజాల గారి నాటకాలన్నీ మేము వేస్తుంటే, జంజాల గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ అయినా సరే ఆయన రాసిన నాటకం ఓ చీకటి రాత్రి నేను రవీంద్ర భారతిలో వేస్తే చూసి నాకు హీరోగా నన్ను పికప్ చేశారన్నమాట. ఇప్పటి వరకు మీరు ఎన్ని స్టేజ్ షోస్ ఇచ్చారు?
స్టేజ్ నాటకాలు అనేది కంటిన్యూస్ ఇప్పుడు కూడా అవకాశం ఉంటే చేస్తాను. ఈ మధ్య ఏంటంటే వాల్ట్ డిస్నీ ఒక చోట చెప్తాడనమాట, క్రియేటివిటీ అంటే మనం చేయటం ఒకటి, లేదా చేసే వాళ్ళ కోసం వేదిక కల్పించడం అనేది. సో కొంతకాలం పాటు నేను నాటకాలు ప్రత్యక్షంగా చేసేవాడిని. ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో నెల రోజులు, నెల 15 రోజులు రిహార్సల్ చేసేంత టైం ఉండదు కాబట్టి స్టేజ్ మీద స్కిట్స్ వేయటం, సరదాగా చేయటం, అలాగే మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి నాటకాల పోటీలు కండక్ట్ చేయటం, అందరినీ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయటం, అంటే స్టేజ్తో యాంకరింగ్ కానీ, నిర్వహణ కానీ, నటన కానీ ఈ రోజుకి ప్రత్యక్ష సంబంధం ఉంది నాకు. మీరు హీరోగా ఉన్నప్పుడు హిట్ సినిమాలు చేశారు. మీరు దూరదర్శన్లో ఎంట్రీ మీకు ఎలా జరిగింది? ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే నేను ఇందాక చెప్పా కదా, నేను CA చదువుకున్నాను. ఓ 3 ఏళ్ళు చదివేసిన తర్వాత ఒక చిన్న గ్యాప్ వస్తుంది అందులో నెక్స్ట్ పరీక్ష రాయడానికి. ఆ గ్యాప్లో ఉన్నప్పుడు ప్రభు గారు అని ఒక ఆయన అనగనగా శోభ అని ఒక సీరియల్, డాక్యూ డ్రామాలాగా, అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ సీరియల్ అని కూడా చెప్పలేము. నేను శిల్ప ఇద్దరం ఉన్నాం. హైదరాబాద్ దూరదర్శన్కి 13 భాగాల్లో అది తీశారు, కంప్లీట్ తీశారు. దాంట్లో నన్ను హీరోగా అడిగారు. అప్పటికి ఎన్ని సినిమాలు ఆఫర్ వచ్చినా నేను చదువుకోవాలని చెప్పి మానేసిన వాడిని. మనసు ఎందుకు చెప్పిందో తెలియదు, అది చేద్దాం అనిపించి మా ఫాదర్ చెప్పారు చేయమని, నేను సరదా చేద్దామని చెప్పి చేసినప్పుడు మా అన్నయ్య అడ్వర్టైజింగ్లో ఉండి ఆయన చెప్పాడు, నువ్వు తిరిగి సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దురా, ఇంకా నువ్వు టెలివిజన్ ఇండస్ట్రీ తీసుకో కొంతకాలం అని చెప్పారు. సో టెలివిజన్ ఇండస్ట్రీలో 25 సంవత్సరంలో తర్వాత అప్పుడు హైదరాబాద్కి మాత్రమే పరిమితమైన తొలి తెలుగు టీవీ సీరియల్ అనగనగా శోభకి నేను హీరోని. ఆంధ్ర రాష్ట్రం మొత్తం టెలికాస్ట్ అయిన ఫస్ట్ సీరియల్ బుచ్చిబాబుకి నేను నిర్మాత, దర్శకుడు, హీరోని, 3 కూడా. అంటే ఒక వృత్తి కింద నేను ముందరే చూశాను. 25 ఏళ్ల వయసులో తెలియకుండా టెలివిజన్ ఇండస్ట్రీలో ఫస్ట్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ నేనే. నా తర్వాత ఇంతమంది ఇన్ని లక్షల కుటుంబాలు ఈరోజు ఉన్నా కానీ కూడా మొదటి టోకెన్ నెంబర్ 1 నాదని ఎప్పుడు గర్వంగా నేను ఫీల్ అవుతూ ఉంటాను. మీరు హీరో కదా, అప్పుడు ఫాలోయింగ్ మీకు ఎలా ఉండేది? ఇప్పటికే ఉంది. నేను ఒకటి చెప్తానమ్మా, అంటే ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. పెద్ద పెద్ద స్టార్స్ కాలేజ్ స్టూడెంట్స్గా వేషాలు వేసే రోజుల్లో ఒక కాలేజీ పిల్లాడు ఒక స్కూల్లో చదివే అమ్మాయి మధ్య కాఫ్ లవ్ స్టోరీ తీసి జంజాల్ గారు సక్సెస్ఫుల్ అయ్యారు. సో న్యాచురల్లీ నా ఏజ్ గ్రూప్లో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న వాళ్ళందరూ నన్ను ఇష్టపడేవాళ్ళు. అందులో ఏంటంటే కొంచెం స్వభావ సిద్ధంగా నా నేచర్కి కూడా నేను కొంచెం అట్లా వ్యక్తిత్వం ఉన్న పాత్రలు, వ్యక్తిత్వంగా ఉండి సాఫ్ట్ స్పోకెన్ నేను. కాబట్టి ఎక్కువ మంది మీకు తెలియదు ఏముంది, ఆడవాళ్ళు ఎక్కువగా మంచి వాళ్ళని లైక్ చేస్తారు. నేను మంచివాడిని కాబట్టి నన్ను ఒక్కళ్ళే ఉన్నారండి. నేను ఎవరిని ఇష్టపడలేదు. నేను ఇష్టపడే నటి, నేను సినిమా ఇండస్ట్రీ రాకముందరే ఆవిడ పెద్దవారు అయిపోయారు, దైవత గల సావిత్రి గారు. నాకు ఆవిడంటే ప్రాణం. ఇంకా సావిత్రి గారు అంటే ఇష్టం నాకు. ఈ రోజుకి కూడా ఎప్పుడైనా సరే, ఈవెన్ టుడే ఆవిడ సినిమా చూస్తే ప్రతి అక్షరం, కదలిక, ఆంగికాభినయం, వాచికం, ఆవిడ హావభావాలు ప్రతి ఆర్టిస్ట్కి లైబ్రరీ. ఆవిడంటే నేను ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఓన్లీ సావిత్రి, నో బడీ ఎల్స్. మా ఆవిడండి, నాకు ఇంకో అవసరమే రాలా. కాకుండా ఎవరిని ప్రేమించలే. ఎందుకు మీరు నన్ను ఏమన్నా బ్రేకింగ్ న్యూస్ వేద్దాం అనుకుంటున్నారా? నేను ఎవరిని ప్రేమించలేదు. ఎంతోమంది నన్ను ప్రేమించారు. మీకు బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను నేను. ఎప్పుడు నేను సినిమా యాక్టర్ కాకముందరే, నేను స్టేజ్కి ఉపన్యాసాలు చెప్తున్నప్పుడే మా కాలేజీల్లో, పక్క కాలేజీలో ఎక్కడైనా సరే నన్ను చాలామంది ప్రేమించారు. చాలామంది నాకు ప్రపోజ్ చేశారు, చాలామంది అన్నారు. కానీ నా దృష్టి ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో 1981 లోపల 5 అన్నదమ్ముల్లో 3వ వాడి కింద ఉండి చదువు, జీవితం సర్దుకుని నాన్న సంపాదించే ఒక జీతంతో 5 అన్నదమ్ములు బతికేయాల్సిన ఉన్న ఆ బాధ్యత తెలిసిన ఒక కొడుకు కింద దృష్టి ఇటు వెళ్ళలేదండి. ఇప్పుడు మా 2వ అన్నయ్య పెళ్ళైన తర్వాత మనం పెళ్లి చేసుకోవాలి కదా అని దృష్టి అప్పుడు పెళ్లి మీద పడింది. అప్పుడు మా అమ్మ నాన్న ఫస్ట్ చూసి వీడిని సెలెక్ట్ చేశారు. నేను ఓకే అన్నాను. మాకు ఏ రకమైన లేదు. సో ప్రేమ, పెళ్ళి కాదు. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ వర్క్. 25 ఏళ్ళకి నేను నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రొఫెషన్ తీసుకున్నాను. ఎవరో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగారు 25వ సంవత్సరంలో నన్ను సీరియల్స్కి వస్తున్నప్పుడు, ఏమన్నా అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని, ఇంత గ్లామర్ని, అంతమంది ఫాలోయింగ్ వదిలేసి, అప్పట్లో సీరియల్ అంటే చిన్న చూపు ఉండేది కదా అందరికీ, ఇంత చిన్న సీరియల్కి మీరు ఎందుకు వచ్చారండి అని అడిగాడు. అప్పుడు నేను చెప్పాను అనమాట, ఒక పెద్ద సైన్యంలో ఒక సైనికుడిగా ఉండే బదులు ఒక చిన్న రాజ్యానికి సైన్యాధ్యక్షుడిగా ఉందాం అనుకుంటున్నానని. నాకు అలా నెరవేరింది. ఈరోజు ఎవరు అడిగినా టీవీ సీరియల్స్లో ఇంతమంది ఆర్టిస్టులను నేను పరిచయం చేయటం కానీ, ముందు లైన్లో ఉండటం కానీ, నాకు మంచి పేరు రావటం కానీ, ఎన్నో నంది అవార్డులు మేము గెలుచుకోవటం కానీ, అన్ని రకాలుగా కూడా పరిపూర్ణత నాకు రావడానికి నేను ఆ రోజు వేసుకున్న చిన్నపాటి తీసుకున్న ధైర్యంతో కూడిన ఒక అడుగు ఈరోజు నన్ను ఇంత సుదీర్ఘ ప్రయాణానికి బాటైందన్నమాట. ఈ రోజుల్లో సీరియల్స్ అందరూ తీస్తున్నారు. ఆ రోజుల్లో సీరియల్స్ తీయడం చాలా అరుదు. అప్పుడు తీసేటప్పుడు మీరు ఏమైనా కష్టాలు ఎదుర్కొన్నారా? కష్టపడలేదమ్మా. అప్పుడు ఉన్నది దూరదర్శన్ ఒక్కటే క్యాప్టివ్.
అసలు దూరదర్శన్లో అసలు ఐఎంఆర్బి రేటింగ్స్ వస్తే 97, 98 రేటింగ్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఎట్లా ఇంటర్నెట్లో హిట్లని మాట్లాడుతున్నాం అట్లా అనమాట. సో దూరదర్శన్ కొన్ని మార్గదర్శకాలని చేసింది. స్త్రీలను హింసించకూడదు, తాగుడు సీన్స్ ఉండకూడదు, 13 వారాలే సీరియల్ ఉండాలి, ఎక్కడ సాగదీయకూడదు అని ఆ ఫ్రేమ్ వర్క్లో నేను పనిచేయడం వల్ల తెలుగు సినిమాలో వచ్చిన తొలి దర్శకులు ఎట్లా కేవీ రెడ్డి గారు, ఎల్వి ప్రసాద్ గారు వాళ్ళందరికీ ఎంత స్ట్రిక్ట్గా ఒక రకమైన కంట్రోల్ సబ్జెక్ట్ మీద ఉండేదో అలాంటి సబ్జెక్ట్ కంట్రోల్ తోటి నేను చేసేవాడిని. సో సీరియల్ తీయడానికి నేను ఎప్పుడు కష్టపడలేదు. కాకపోతే ఛానల్లో స్లాట్ దొరకడానికి కష్టమయ్యేది. ఒక్కొక్కసారి ఉన్నది ఒకటే, రోజుకి ఒక అరగంట సేపు ఉండేది. దాంట్లో మన నెంబర్ రావడానికి అప్పుడప్పుడు టైం ఉండేది. ఇంత అద్భుతమైన నా ఫస్ట్ సీరియలే సూపర్ రిలేటివ్, ఇవాళకి కూడా జనం గుర్తుపెట్టుకునే బుచ్చిబాబు సీరియల్. దానికి ఎక్స్టెన్షన్ రావడానికి అంటే తొలి 13 భాగాలకి రెండో 13 భాగాలకి మధ్య ఒక ఏడాదిన్నర టైం పట్టింది అప్రూవల్స్ వచ్చి మేము తిరిగి తీయడానికి అనమాట. సో సీరియల్ తీయడానికి నేను ఎప్పుడు కష్టపడలేదు, ఆనందించాను. నేను అసలు పరిపూర్ణమైన నిబద్ధతతోటి నేను సీరియల్ ప్రొడక్షన్ చేశాను ఎప్పుడు కూడా. సరస్వతి గారు, మీరు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? ఈ ఫీల్డ్లోకి రావడం అంటే నిజం చెప్పడం ఒక రకంగా యాక్సిడెంట్ లాగా. నేను టోటల్గా వేరే బ్యాక్గ్రౌండ్, మా ఫ్యామిలీ కానీ మాది కానీ కొంచెం ఎక్కువ అకాడమిక్ సైడ్ ఉన్నవాళ్ళం, ఎక్కువ చదువు దృష్టి అంతా. మ్యారేజ్ అయిన తర్వాత అప్పుడు ఈయన ప్రోత్సాహంతో ఈ ఫీల్డ్లోకి వచ్చా. అప్పటిదాకా కెమెరా అది ఏం తెలియదు. బట్ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు అన్ని కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టం ఉండేది. శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం వల్ల కొన్ని కాంపిటీషన్స్కి వెళ్ళడం. మా గురువు గారు ఉండేవారు కృష్ణదేది అని, ఆవిడన్ని భజన్స్ నేర్పించి అన్ని ఆ రకంగా మేము వెళ్ళి మీరా భజన్ మండలి అనేసి పెట్టి అలా స్టేజ్ అనేది పరిచయం ఉంది. కానీ కెమెరా మాత్రం పెళ్ళైన తర్వాతనే చూశాను. అప్పటిదాకా నా చిన్నప్పటి నుంచి మ్యూజిక్ పట్ల బాగా ఇంట్రెస్ట్ ఉండేది, నేర్చుకున్నాను. యాంకరింగ్లోకి ఎలా వచ్చారు మీరు? అంటే బ్రీఫ్గా చెప్పమంటే నేను చదువుకుంటున్నప్పుడే మ్యారేజ్ అయిందండి. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్నాను ఉస్మానియా యూనివర్సిటీలో. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే మా నాన్నగారి ఫ్రెండ్ ద్వారా ఆయన మ్యాచ్ వచ్చింది. నేను ఎప్పుడు టీవీలో చూశాను అంతే, ఒక్కసారి 2 సార్లు చూశాను. కానీ ఆ పర్సనే ఇలా నా జీవితంలోకి వస్తారని అయితే అనుకోలేదు. బట్ అనుకోకుండా అయ్యారు. బట్ హీరో, ఈ ఇండస్ట్రీ ఇవన్నీ పక్కన పెడితే ఆయన మంచి వ్యక్తి అండి. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మేము ఇద్దరం కూడా మంచి ఫ్రెండ్స్లో ఉన్నాం. మ్యారేజ్ అయిన తర్వాత ఒకసారి ఒక సీరియల్కి నా పేరు పెట్టారు ప్రొడ్యూసర్గా. పెట్టినప్పుడు దూరదర్శన్కి వెళ్ళాం అనమాట. అదేదో నా సిగ్నేచర్ కావాలని. అప్పట్లో ప్రోగ్రామ్ హెడ్ ఆవిడ శైలజా సుమన్ గారు ఉండేవారు. ఆవిడ నన్ను చూసి మీ మిసెస్తో ఎందుకు యాంకరింగ్ చేయించకూడదు అని అడిగారు. యాంకరింగ్ అనే శబ్దమే కొత్త అప్పుడు మనకి. క్యాజువల్ అనౌన్సర్స్ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద విజయదుర్గ గారు, రోజారాణి గారు, ప్రేమ మాన్వి వీళ్ళందరూ ఉండేవారు. కానీ యాంకర్ అనే శబ్దం మాత్రం కొత్తగా ఉండేది. అప్పుడు ఈయన అన్నారనమాట, తనకి ఇష్టమైతే నాకేం అభ్యంతరం లేదు. నేనంతా ఒక డ్రామాలా చూస్తున్నాను, అప్పుడు నాకు అంత పెద్ద తెలియలేదు. బట్ నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో ఆవిడ షూటింగ్ పెట్టారు. మా వారు అట్లా బయట వదిలేసి కానీ అనేసి వెళ్ళిపోయారు. స్టూడియో కొత్త, కెమెరా కొత్త. అసలు ఆవిడ స్క్రిప్ట్ ఇచ్చారు, ఈ సండే నుంచి నెక్స్ట్ సండే దాకా కార్యక్రమాల వివరాలన్నీ చెప్పడం అంతే. ఇప్పుడున్నట్టుగా ప్రాంప్టర్స్ లేవు అప్పట్లో. అసలు ఇంత ఈజీ టెక్నాలజీ కూడా లేదు. అలా ఏం లేదండి. ఆయన చాలా ఆయన ఎంకరేజ్మెంట్తోనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది. నేనేంటి, మా అమ్మాయి కూడా, మా ఇంట్లో అందరం ఆర్టిస్ట్లే. ఆయనే కాదండి, మా అత్తగారు మామగారు కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరి ప్రోత్సాహం ఉండబట్టే మేము ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలిగాం. అప్పుడు మొదలుపెట్టిన యాంకరింగ్ ఇవాళ దాకా కంటిన్యూ అవుతుంది. నేను మాట్లాడేది 1990 గురించి. సరస్వతి గారు, మీరు యాంకరింగ్ నుంచి సినిమాల్లోకి ఎలా వచ్చారు? సినిమాలు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఈ ఫీల్డ్తో టచ్లోకి వచ్చి ఒకసారి కెమెరా, లైట్లు మీకు తెలియందే ఉంది. ఆర్టిస్ట్ అని ఒకసారి రాగానే ఆ ఇంట్రెస్ట్ నాలో ఇన్హెరెంట్గా లోపల ఉన్న ఆ టాలెంట్ని ఆయన గుర్తించి ప్రోత్సహించారు. అలాగే అందరూ తెలుగు ప్రేక్షకులు కూడా నన్ను చాలా బాగా ఆదరించారు. అన్ని ఛానల్స్కి పనిచేశానండి. ఆల్మోస్ట్ అన్ని టీవీ ఛానల్స్, దూరదర్శన్తో మొదలుపెట్టి ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ, అన్ని ఛానల్స్కి పనిచేసిన తర్వాత అప్పుడప్పుడు మా సీరియల్స్లో ఇంట్రెస్ట్ కొద్దీ ఏదో చిన్న చిన్న గెస్ట్ క్యారెక్టర్స్ వేశాను. తర్వాత ఇలాగే ఫ్రెండ్స్ వాళ్ళు అడగడం వల్ల కొన్ని సినిమాల్లో కూడా యాక్ట్ చేశాను. నేను ఇక్కడ ఒక విషయం సప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను అండి. సరస్వతి తలుచుకుని ఉంటే ఈరోజు టాప్ లైన్ యాంకర్స్ కంటే ఎక్కువ బిజీగా ఉండేది.
తను కాదని కాదు, తనకంటూ ఒక బాపు గారికి, విశ్వనాథ్ గారికి వాళ్ళ ప్రేక్షకులు ఎలా ఉంటారో సరస్వతికి ప్రేక్షకులు, టీవీ ప్రేక్షకులు అలా ఉన్నారు. ఎందుకంటే తీర్థయాత్ర కానీ, మా పుణ్యక్షేత్రాలు కానీ, లేకపోతే తను చేసిన టాక్ షోస్, నారీబేరీ లాంటి టాక్ షోస్ కానీ, లేకపోతే అది ఈటీవీకి చేసేది ఇంటింటికి వెళ్ళి శ్రీమతి భాగ్యశ్రీ లాంటి ప్రోగ్రామ్స్ కానీ, ఇవన్నీ తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాను, తను చేసుకుంది. కానీ నేను అప్పట్లో 3 షిఫ్ట్లు రోజు పనిచేసేవాళ్ళు. ఇంత ఉన్న తను ఒక గృహిణి కింద, ఒక తల్లి కింద మాత్రమే ప్రధానమైన ఇచ్చి అంటే ఏం లేదండి, తను బ్రేక్ ఏం కాదు, కంటిన్యూ చేస్తారు. ఇవాళ కూడా చేస్తుంది. ఇవాళ కూడా నాకు తగ్గ ప్రోగ్రామ్స్, నాకు ఇష్టమైన కార్యక్రమాలు చేస్తాను. ఎప్పుడు కూడా నేను చాలా చూసీగా, చాలా సెలెక్టివ్గా ఉంటాను. వచ్చిన అన్ని ప్రోగ్రామ్స్ని నేను ఒప్పుకోలేదు. ఫస్ట్ మొదలు పెట్టడము దూరదర్శన్తో మొదలుపెట్టిన తర్వాత ఈటీవీకి వెళ్ళాను. ఈటీవీలో నేను ఒక టైంలో 4 ప్రోగ్రామ్స్ ఒకేసారి చేశాను. ఆల్మోస్ట్ ప్రతిరోజు నేను కనిపించేదాన్ని ఈటీవీలో. నేను అసలు ఎంప్లాయీని అనుకున్నారు చాలామంది ఈటీవీలో. నేను ఫ్రీలాన్సింగే, ఇటు సిటీ కేబుల్లో చేసేదాన్ని, అటు ఈటీవీ చేసేదాన్ని, అయితే జమీన్లలో చేసేదాన్ని. ఈయన అప్పుడు అదే చెప్పబోతున్నాను. ఈయనేమో చాలా బిజీగా ఉండేవారు. బిజీగా ఉండడం మూలాన ఇప్పుడు నేను కూడా అంత బిజీగా అయిపోతే పిల్లలు నష్టపోతారు. వాళ్ళకి నాకు చాలా పర్టికులర్, పిల్లల విషయంలో, ఫ్యామిలీ బాండింగ్ విషయంలో కానీ, రిలేషన్షిప్స్ కానీ నేను చాలా పర్టికులర్గా ఉంటాను. కాబట్టి నేను ఎక్కువగా ఒప్పుకోలేదు. వచ్చిన వాటికి న్యాయం చేస్తే చాలు అనుకున్నాను. ఎప్పుడు కూడా ఎలా చూసుకున్నానంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 3 లోపలే నేను ఫినిష్ చేసుకుని వచ్చేయాలి. అంటే అవి స్కూల్ టైమింగ్స్ అనమాట. పిల్లల్ని పంపించి నేను యాంకరింగ్ ఏదైనా అసైన్మెంట్ ఉంటే చేసుకుని మళ్ళీ 3-3:30 లోపల ఇంటికి వచ్చేదాన్ని. కొన్నిసార్లు అసలు మా పిల్లలకు కూడా తెలియదు, నేను వెళ్ళి వచ్చినట్టు కూడా తెలిసేది కాదు. అలా మేనేజ్ చేసుకున్నాను. ఫర్ విచ్ అన్ని ఛానల్స్ నాకు సపోర్ట్ చేశాయి. దానికి నేను ఎప్పుడూ థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. ఎందుకంటే నా ప్రొడ్యూసర్స్ అలా కోఆపరేట్ చేయకపోతే, స్టూడియో టైమింగ్స్ కోఆపరేట్ చేయకపోతే కష్టం. మీకు అదే యాంకరింగ్కి యాక్టింగ్కి తేడా అండి. యాక్టింగ్ అంటే మార్నింగ్ 7కి వెళ్తే నైట్ 9 అయిపోతుంది. యాంకరింగ్ అంటే ఆ పర్టికులర్ ప్రోగ్రామ్ యాంకర్ చేసుకుని వచ్చేస్తే సరిపోతుంది. అందుకని నేను ఎక్కువ యాంకరింగే ఆప్ట్ చేసుకున్నాను అప్పట్లో, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేదాకా. మీరు షూటింగ్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మా మదర్ కానీ, మా మదర్ ఇన్లా కానీ ఎవరుంటే వాళ్ళు చూసేవాళ్ళు. ఎక్కువ టైం వదిలేదాన్ని కాదు కదా, నాతోనే ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. నేను తప్పితే మా మదరు, లేకపోతే వాళ్ళ మదరు చూసుకున్నారు. మా అమ్మాయి నిహారిక, తన డెంటిస్ట్, లాస్ట్ ఇయర్ మ్యారేజ్ కూడా చేసేసాము. మా అబ్బాయి నితీష్, తన గిటారిస్ట్. మీ పిల్లలు కూడా యాక్ట్ చేస్తున్నారా? నిహారిక కూడా యాక్ట్ చేస్తుంది. తను శశిరేఖ పరిణయం సీరియల్లో యాక్ట్ చేసింది. స్టేజ్ యాంకరింగ్ చాలా బాగా చేస్తుంది, పాడుతుంది. తను 3 ఏళ్ల వయసులోనే బ్యాంగ్ బ్యాంగ్ అనే ఒక ఎపిసోడ్లో చేసిందండి. అది కొన్ని సినిమాల్లో యాక్ట్ చేసింది. మీర్ గారు ఉన్నారు కదా, మన కెమెరా మీర్ గారు ఫాదర్ ఎస్డి లాల్ గారు ఉండేవారు, ఆయన డైరెక్షన్లో బ్యాంగ్ బ్యాంగ్ అని ఒక ఎపిసోడ్ చేసింది. దానికి నంది అవార్డుతో పాటు మన స్టేట్లో ఉండే లోకల్ ఆర్గనైజేషన్స్ నుంచి దాదాపు 5 అవార్డ్స్ వచ్చాయి తనకి. 3 ఏళ్ల వయసులో తను యాక్ట్ చేసి తన డబ్బింగ్ తనే చెప్పుకుంది. మేబీ ఇంట్లో పుట్టిన దగ్గర నుంచి ఇంట్లో కెమెరాలు, లైట్లు చూడటం వల్ల తను అలాగ అయిపోయింది. ఈవెన్ మా అబ్బాయి కూడా అదే వయసులో తను తీసిన మందాకిని అనే సీరియల్లో చేశాడు. కానీ తన ఇంట్రెస్ట్ అంతా మళ్ళీ మ్యూజిక్ వైపు ఉంది మా అబ్బాయికి. కాబట్టి తను ఎక్కువ డ్రామా అయితే థియేటరు, స్టేజ్, లేకపోతే గిటారు, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ చూపించాడు. అందరూ ఆర్టిస్టులే ఇంట్లో. మీరిద్దరూ కలిసి ఏ సినిమాలోనే యాక్ట్ చేశారా? మేము ఇప్పుడు దర్శకుడు అనే సినిమాలో కలిపి యాక్ట్ చేస్తున్నాం మా ఇద్దరం కలిసి. అసలు మా ఇద్దరి ప్రయాణం గురించి మీకు చెప్పాలి. ఒక ప్రొఫెషన్లో ఉండి 2 వేరు నుంచి వచ్చి, నేను పెళ్లి చేసుకున్న నాటికి ఎస్టాబ్లిష్డ్ హీరో. మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, ఎంతమంది అమ్మాయిలు మీరు వెంటపడ్డారని. ఆ డౌట్ ఏ పెళ్లి కూతురికైనా వచ్చేంత పెద్ద హీరోని నేను, మామూలుగా ఒక యంగ్ హీరోని. కానీ ఆ డౌట్ అనేది రాకుండా నేను ఇద్దరం పెద్దవాళ్ళు కుదిర్చి సంబంధం చేసుకున్న తర్వాత మేము ఇద్దరం కూడా ఇవాళకి 28 ఏళ్ళు అయింది పెళ్ళి. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఐఎమ్ అగైన్ సెయింగ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే ప్రొఫెషన్లో ఉండి ఒకే వృత్తి చేసుకుంటూ ఇద్దరం కలిసి, ఇద్దరు ఒకళ్ళకంటే ఒకళ్ళు ఈక్వల్లీ కాంపిటెంట్ అయ్యి, ఎవరికంటే ఒకరిని కరెక్ట్ పదం కాదు, ఇద్దరు ఈక్వల్లీ కాంపిటెంట్ అయ్యి ఇద్దరికి సమస్థాయిలో నైపుణ్యం ఉన్నవాళ్ళు కలిసి ఉండటం అనేది అహాలడ్డు వస్తాయి. ఈ అహాలడ్డు రాకుండా మేము ఫస్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో ఒకటి ఏంటంటే, అభిమాన్ సినిమా వచ్చింది ఒకసారి, అమితాబ్ బచ్చన్, జయభాద్రిది. ఇద్దరు, అతను అమితాబ్ బచ్చన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సింగరు, కాకతాళీయంగా జయభాద్రి సింగర్ అవుతారు. ఇద్దరి మధ్య పొరపచ్చులు వచ్చి వాళ్ళు ఎట్టా విడిపోయి చివరికి ఎట్టా కలిశారన్నది ఇతివృత్తం అనమాట. ఆ సినిమా క్యాసెట్ని తీసుకొచ్చి మేము ఇద్దరం చూసాం ఒక రోజున. మన జీవితంలో ఇట్లాంటి పొరపచ్చులు రావద్దు. ఉదాహరణ, మీరు ఇవాళ ఇంటర్వ్యూ పిలిచారనుకోండి, ఇద్దరు రండి అనగా నేను ఆవిడతో మాట్లాడి ఇద్దరు వచ్చేస్తాం. లేకపోతే ఇగో అంటే నాకు ఫోన్ చేయలేదు కదా, నీకు చేశారు కదా, నీ ఇంటర్వ్యూకి నేనెందుకు రావాలి, నా ఇంటర్వ్యూకి నువ్వెందుకు, ఇవి మా మధ్య ఉండవు. మేము ఏం చూస్తామంటే, మీ స్టూడియోకి వచ్చిన, ఇంటర్వ్యూకి వచ్చిన ఈ గంట సేపు చూడడం, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మేము కలిసి వెళ్ళి 2 గంటల పాటు మా ఇద్దరం కలిసి ఉంటామనే ఆనందాన్ని మేము చూస్తాం అనమాట ఇక్కడ. సో మీ ఇద్దరు ఏంటంటే వృత్తిపరంగా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒకళ్ళు సపోర్ట్ చేస్తాం. సరస్వతి
నాలో అంతర్భాగం. అంటే నాకు వచ్చిన ఏ స్టేజ్ అయినా ఫస్ట్ నా తల్లిదండ్రులకి, తర్వాత సరస్వతికి టోటల్ క్రెడిట్ ఇస్తాను నేను. ఎందుకు ఇస్తానంటే నేను ఎదగాలి అంటే, దీపం వెలగాలంటే ఎవరో చమురవ్వాలి, ఎవరో ఒత్తవ్వాలి, ఎవరో దాన్ని చూసుకుని కాపాడుకోవాలి. నా దీపానికి మా అమ్మ నాన్న చవురు ఒత్తి అయితే నా దీపాన్ని కాపాడిన తను. నేను ఇట్లా ఎదగడానికి నా వైఫ్ నాకు షీఈ్ ద మెయిన్ పిల్లర్. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను, ప్రపంచం మొత్తం మనం ఎంతమంది స్నేహితులున్నా, ఎంత శాంతి ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఇంట్లో భార్యాభర్తల మధ్య దాంపత్య సుఖం ఆనందం లేనివాడు వాడు నా దృష్టిలో అందరికంటే పెద్ద ఫెయిల్యూర్. ప్రపంచం అంతా ఎదురున్నా, కొండంత కష్టాలున్నా, ఇంట్లో హాయిగా ఉన్నవాడు వాడు అందరికంటే ఆస్తిపరుడు, తృప్తి గలవాడు అనమాట. నా జీవితంలో ఆ తృప్తి. నా జీవితం ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి. ఎంతోమంది నమ్మి మోసపోయా. ప్రతి 10 ఏళ్లకు దెబ్బతిన్నా, కోట్ల రూపాయలు పోగొట్టుకున్నా, మళ్ళీ సంపాదించుకున్నా. కానీ నా మొహం మీద చెరగని చిరునవ్వుతోటి నా లక్ష్యం, నా దీక్ష వైపు నేను ముందుకెళ్ళడానికి కారణం నా భార్య. అంటే ఇదివరకు ఇప్పుడు ఆయన వివాహం గురించి, ఒక బాండింగ్ గురించి చెప్పారు మా ఇద్దరి మధ్య. ఇప్పుడు ఎందుకు సాధారణంగా వచ్చే డౌట్ ఏంటంటే, ఇద్దరు ఆర్టిస్టులు అయ్యి ఉండి, ఇద్దరు కళాకారులు, ఇద్దరు బిజీగా ఉన్న వాళ్ళ ఇద్దరి మధ్య నిజంగా నా వీళ్ళు చెప్పేది అనే అనుమానం వస్తుంది అందరికీ. నిజమే, ఖచ్చితంగా. ఎందుకంటే మేము లైవ్ ఎగ్జాంపుల్స్ కదా ఇక్కడ అందరికీ కనిపిస్తున్నాం. ప్రతిరోజు ఏదో ఒక చోట మేము కనిపిస్తూనే ఉంటాము. ఇది కాక మేమిద్దరం కూడా పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్గా ట్రైన్ అయ్యామన్నమాట. జేసీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ ఉంది. దాని ద్వారా ఇద్దరం కూడా, ఆయన ఇంటర్నేషనల్ ట్రైనర్, నేను కూడా నేషనల్ ట్రైనర్ అయ్యాను. మేమిద్దరం ఏమనుకున్నామంటే, మన ఇద్దరము ఉండడం కాదు, మనం 10 మందికి ఈ మంచి చెప్పగలిగే స్థితికి రావాలి అనేసి ఒక చక్కటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసామండి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని. అది ఇలా గేమ్ షోస్ ఇలాగా కాదు, రెగ్యులర్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక హస్బెండ్ వైఫ్ మధ్య, ఆ ప్రాబ్లమ్స్ రాకుండా ఎలా మనము చూసుకోవాలి, ఎలాంటి అండర్స్టాండింగ్ కావాలి, ఎలాంటి అండర్స్టాండింగ్ కావాలి. ఇదివరకు రోజుల్లో ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్, అమ్మమ్మలు, బామ్మలు లేదా పెద్దవాళ్ళు అమ్మాయికైనా అబ్బాయికైనా వివాహం జరగబోతోంది అంటే తర్వాత జీవితం ఎలా ఉండాలి, నువ్వు ఎలా సర్దుకుపోవాలి అనుకుంటూ చెప్పేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి, చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. అయితే తల్లిదండ్రులు చెప్పాలి, లేకపోతే వాళ్ళంతటగా వాళ్ళు అడ్జస్ట్ అయిపోవాలి, నేర్చుకోవాలి. వాళ్ళకి అవగాహన తక్కువ ఉంది. చిన్న చిన్న విషయాలకి, చాలా చిన్న విషయాలకి డిఫరెన్సెస్ రావడం, నెక్స్ట్ డే డైవర్స్ అంటాం. అందరికీ తెలియని విషయం, డైవర్స్ అనే శబ్దం అసలు మన నిఘంటువులోనే లేదండి. విడాకులు అనే ఒక పదం మన తెలుగు భాషలో లేదు. మనం ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నాం ఆ కల్చర్. వెస్టర్న్ కల్చర్ని అంతా తెచ్చుకున్నట్టుగానే ఆ కల్చర్ కూడా తెచ్చుకున్నాం. సో ఇటువంటి అండర్స్టాండింగ్, అంటే మేము ఎక్కువ మేము తక్కువ అనేవి రాకుండా ఉండాలి అంటే అసలు స్త్రీ ఏంటి, పురుషుడేంటి అన్న దగ్గర నుంచి మొదలుపెట్టి పెళ్ళి ముందే ఒక రకమైన కౌన్సిలింగ్ లాగా కనుక చేయగలిగితే పిల్లలకి పెళ్ళయిన తర్వాత ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అంటారు కదా, చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం కాకుండా ముందే పిల్లలకి లక్షల మంది కపుల్స్కి మేము మోటివేట్ చేసామమ్మా. ఎక్కడ అది మా ప్యాషన్ అది. ఎందుకంటే మేము ఇద్దరం కూడా మనం గొప్ప విషయం మేము గొప్ప అని చెప్పుకోవడం కాదు, మనం నలుగురికి మార్గదర్శకులు అవ్వాలి, డైరెక్షన్ బోర్డ్స్ అవ్వాలి అని మేము ఇద్దరం అనుకుంటాం అనమాట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక చోట మేమిద్దరము ఇదే హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం, సూర్యాపేటలో అనుకుంటా కదా. ఆ ప్రోగ్రామ్కి దాదాపు ఒక 30 మంది జంటలు వచ్చారు. ఆ జంటల్లో ఒక అమ్మాయి దాదాపు 25 ఏళ్ళు ఉంటాయేమో. ఒక 2 అవర్స్ అయిన తర్వాత ఒక చిన్న బ్రేక్, ఒక లంచ్ బ్రేక్ ఏదో ఇచ్చారు. మేము ఇద్దరమో లోపలే ఏదో ల్యాప్టాప్లో సెట్ చేసుకుంటున్నాం. ఆ అమ్మాయి లోపలికి వచ్చి, చాలా థ్యాంక్స్ అండి, మీ వల్ల నా లైఫ్ మారిపోయింది అనేసి దండం పెట్టేసింది. అదేంటమ్మా 2-3 గంటలు కూడా కాలేదు, అప్పుడే అలా అంటావేంటి, ఇంకా ఈవినింగ్ దాకా వర్క్షాప్ ఉంది కదా అంటే, లేదండి మీకు తెలీదు, మా పాపకి 1.5 years, ఇవాళ దాకా మా ఆయన అసలు దాన్ని ఎత్తుకోలేదు. నేను లంచ్ చేయడానికి ఫస్ట్ టైం నేను దాన్ని పట్టుకుంటాను, నువ్వు వెళ్ళి ఫుడ్ తినిరా అన్నారు. ఈ మార్పు మొదలైంది ఇవాళ, చాలండి అని మేమిద్దరం అనుకున్నాం అనమాట. ఒక్క జంట బాగుపడినా, ఒక కుటుంబంలో శాంతి వచ్చినా మా పర్పస్ సర్వ్ అయింది కదా అని మేము చాలా ఆనందించాం. ఇటువంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్ప వేరే ఏముంటాయమ్మా. ఈగోస్ డబ్బు దగ్గర, అహం దగ్గర వస్తుంది, ఈ రెండింటి దగ్గరే వస్తుంది. ఆ డిఫరెన్సెస్ రాకుండా ఎలాగ ముందే మనం కాపాడుకోవచ్చు కుటుంబాన్ని అనే దాని మీద మేము ఇద్దరం ఆల్మోస్ట్ మాస్టరీ చేసాం. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో జాబ్ చేసే భార్యాభర్తలు ఇద్దరు వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ మధ్య మనస్పర్ధలు వస్తే మీరు ఎలా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు? అమ్మా నేను చెప్తాను, ఈ బ్రేకప్స్ అనేవి ఒక మెంటల్ స్టేట్ అమ్మా, అంతే, అంతమించి ఏం లేదు. ఈరోజు ఇందాక తను చెప్పారు, ఇదివరకు తల్లిదండ్రులు ఏం నేర్పించేవారంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే భార్యాభర్తల మధ్య అత్తగారితోనో ఆడబడుచుతోనో సర్దుకుపోమ్మా అంట. ఇప్పుడు తల్లి ఆన్లైన్ పెడుతుంది, ఏముండేవు కూర, నువ్వెందుకు వండావు, మీ తోడుకోడలు ఎందుకు వండలా, మీ అత్తగారు ఏం చేస్తుంది, ఏముండేవు అని. ఇదివరకు సర్దుకుపోమ్మా అని చెప్పే తల్లి ఇప్పుడు సర్దుకురామ్మా అంటుంది, పెట్టే సర్దుకురమ్మంటుంది.
బేసిక్గా చెప్తానమ్మా, స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, అలాగే చదువుకుంటోంది. ఈరోజు ఆడపిల్లలు మగవాళ్ళు ఇద్దరు కూడా ఈక్వల్గా ఉన్నారు. ఈక్వల్గా ఉండేటప్పుడు ఏంటంటే ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చేవాడు. ఇదివరకు మా అమ్మ తర్వాత నా భార్య వాళ్ళ తండ్రులు ఏం చెప్పారంటే, మొగుడు తిన్నాక తిను, మొగుడితో పాటు మంచిగా ఉండు, పతియే ప్రత్యక్షం. అది అలా ఉండాలని నేను అంటలేదు. అలాగే మాకేం చెప్పారంటే, మా అమ్మ ఎప్పుడు చెప్పేది, ఆ అమ్మాయి వేరే ఇంటి నుంచి వచ్చింది, ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి, మన ఇల్లు కాదు మనం నిజమే కదా. వేరే రెండు విభిన్నమైన పెళ్ళంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కాదు, రెండు విభిన్నమైన కుటుంబాల కలయిక, రెండు సంస్కృతుల సమ్మేళనం, ఒక వివాహం. అలాంటిది తనది నేను అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి అందుకే ఒక చోటు రాశాను, మీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందర ఒకసారి మా ఇద్దరి గురించి ఎవరు రాయమంటే ఇచ్చారు. తనకి టీ అంటే ఇష్టం, ఇదన్నీ యథార్థాలు. నాకు కాఫీ అంటే ఇష్టం, తనకి చింతకాయ అంటే ఇష్టం, నాకు గోంగూర అంటే ఇష్టం, తనకి నాగార్జున అంటే ఇష్టం, నాకు ఎన్టీఆర్ అంటే ఇష్టం, తనకి నిశ్శబ్దం అంటే ఇష్టం, నాకు అల్లరి చిల్లరిగా శబ్దం చేయటం అంటే ఇష్టం. ఇలా 20 రాశానమ్మా. రాసి కింద రాశాను, అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకిష్టం అని రాశాను. ఎందుకు చెప్తున్నానంటే, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఆట్ టు బి దేర్. ఇప్పుడు భార్యాభర్తలు లేండి, మీరు సిస్టర్ అనుకుందాం, పోనీ మీకు నాకు మధ్య కూడా మీకు బ్లూ ఇష్టం ఉంటుంది, నాకు గ్రీన్ ఇష్టం ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ప్రతి వాడికి ఉంటాయి. అవతల వ్యక్తిని డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ని మనం రెస్పెక్ట్ చేస్తూ మ్యూచువల్గా మనం ఒకళ్ళకొకళ్ళు ఉండాలి. మా నాన్నను ఒక మాట అంటే నాకు కష్టం కదా, వాళ్ళ నాన్నగారిని ఒక మాట అంటే తనకు కూడా కష్టమే కదా. నాకు గురువారం సాయిబాబా అంటే ఇష్టం కదా, ఆవిడ శనివారం వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం కదా. ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి నేను సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఏం చెప్తా అంటే, ఒకళ్ళొకళ్ళు మ్యూచువల్ రెస్పెక్ట్ చేసుకోండి. ఒక ఆఫీస్లో ఒక కొలీగ్తో ఎట్లా ఉంటారు, ఏదైనా మాట అనుకున్నా సారీ బాస్ ఇందాక ఏదో అన్నాను అని నెక్స్ట్ అంటారు కదా. ఒక కొలీగ్ తోటి మనం ఎట్లా అంటాం, పక్కింటి వాళ్ళతో గొడవ అయితే నెక్స్ట్ డే పొద్దున్నే బాగున్నారండి అని ఎలా పలకరిస్తాం మనం. ప్రపంచం మొత్తాంతో అడ్జస్ట్ అయిన మనం జీవిత భాగస్వామితో ఎందుకు అడ్జస్ట్ కాలేము? ఇదే ఫస్ట్ సీక్రెట్. ఒకళ్ళకోళ్ళు చెప్పాలి. మనం ఒక తను ఎప్పుడు చెప్తుంది మా ట్రైనింగ్ ప్రోగ్రాంలో, భార్యాభర్తల మధ్య ఎన్ని విభేదాలున్నా పడుకునే ముందర వాడిని సెటరేట్ చేసుకుని నిద్రపోవాలని. షుడ్ నాట్ క్యారీ ఫర్ నెక్స్ట్ డే. సారీ అని ఎవరో ఒకళ్ళు చెప్పేసాం అనుకోండి, ఇంతట్లో మన కొమ్ములేం పోవు కదా. సినిమా థియేటర్లో ఇంత బండోడు వచ్చినా కాలు దొక్కుతాడు, సారీ బాస్ అంటాడు. అప్పుడు పర్వాలేదండి హిహి అంటాం కదా మనం. భార్య మాట అంటే ఎందుకు వెళ్ళాం, భర్త మాట అంటే ఎందుకు వెళ్ళాం? సర్దుకుపోవటం అనేది మానసికంగా మనం అలవాటు చేసుకోవాలి. లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి. భార్యాభర్తలు మన నెత్తి మీద పెళ్లిలో ఒక ఆడిబెట్టి ఎందుకు ఆశీర్వదిస్తారంటే, మీ ఇద్దరు జోడెడ్లురా, సంసారం అనే బండిని మీ ఇద్దరు కలిసి నడపండిరా ముందుకి అని చెప్తారన్నమాట. రెండో విషయం, తల్లిదండ్రులకి మా భార్యాభర్తల కింద విడిపోవచ్చు ఇష్టమైన. చాలామంది చేసే తప్పు ఏంటంటే, పిల్లలు పుట్టాక తల్లిదండ్రులుగా విడిపోతున్నారు. ఆ బిడ్డ జీవితాంతం నరకం అనిపిస్తుంది సింగిల్ పేరెంట్ కింద. ఎవరైనా తండ్రి అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. అట్లా అలాంటి వాళ్ళకి మీరు ఏం మెసేజ్? మేము ఇలాగే చెప్తామమ్మా, సర్దుకోమని చెప్తాం, విభిన్న ప్రవృత్తులు ఉంటాయని చెప్తాం. ఒక బ్యూటిఫుల్ ప్రధానంగా వచ్చే సమస్య అమ్మ, సర్దుకోకపోవడానికి వచ్చే సమస్య చెప్తాను. ఇమోషన్స్, కోపం. చాలామందిని మేము కౌన్సిలింగ్ చేసాం. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో మేము వెళ్ళినప్పుడు చెప్తున్నప్పుడు మేమేం చేస్తామంటే, ఫస్ట్ ఒకళ్ళని పరిచయం చేసుకోమని చెప్తాం. అప్పటిదాకా ఒకలా ఉంటారు. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన జంట దగ్గర నుంచి దాదాపు 20 ఏళ్ళు 25 ఏళ్ళ వైవాహిక జీవితం ఉన్న జంట దాకా ఆ ప్రోగ్రాంలో ఉండే అవకాశం ఉంటుంది. ప్రతి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి మిమ్మల్ని మీరు మీ భార్యని మీరు పరిచయం చేయండి, మీ భర్తని మీరు పరిచయం చేయండి అని ఆ జంటను నిలబెడతాం. నిల్చోబెట్టిన తర్వాత మీ భార్యలో ఉన్న 2 ప్లస్ పాయింట్స్ 2 మైనస్ పాయింట్స్ మీరు చెప్పండి, మీ భర్తలో ఉన్న 2 ప్లస్ పాయింట్స్ 2 మైనస్ పాయింట్స్ మీరు చెప్పండి అంటాం. మేము చాలాసార్లు గమనించింది ఏంటంటే, బేసిక్గా ఉంది కోపం. భర్తకి కోపం, భార్య నలుగురిలో కలవదు. ఈ 2 ఎక్కువ ఒక కంప్లైంట్స్ వచ్చినవి అవి. అయితే కోపాన్ని ఎట్లాగా తట్టుకోవడం, కోపం వచ్చినప్పుడు అరిచేస్తారు, ఏదో చేస్తారు. దేర్ ఆర్ సో మెనీ టెక్నిక్స్ అండి. ఒకళ్ళ కోపం ఒకళ్ళు కంట్రోల్ చేసుకోవటం, నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం. ఒక మాట పెదవి దాటిందంటే దాన్ని వెనక్కి తీసుకోలేం కదా, ఆ రియలైజేషన్ తెచ్చుకోవడం ఒకటి. 2, యువతల వాళ్ళు అటు కోపం వచ్చి వాళ్ళు ఏదో ఒక మాట అన్నప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వద్దు. ఒక సెకండ్ పాజ్ ఇవ్వండి. రియాక్షన్ వేరు, రెస్పాన్స్ వేరు. వాళ్ళు ఏదో అన్నారు కోపంలో, వాళ్ళకి కోపం రావడానికి కారణం ఏంటి అనేది ఆలోచించండి ఫస్ట్. ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి ఇద్దరు కొట్టేసుకుని తన్నేసుకుని ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఇంతట్లోకే పెద్ద మనకి ఆకాశం విరిగి మీద పడట్లా. అవతల వాళ్ళకి కోపం వచ్చినా ఓ మాట అన్నారు, ఆ కోపానికి కారణం ఏంటని కనుక మీరు ఆలోచిస్తే మీరు అయి ఉండకపోవచ్చు. తను ఎక్కడో ఏదో అనుకుంటే అదేదో అప్సెట్ అయి ఉండొచ్చు, తనకి ఇంకెక్కడో చూపించే అవకాశం లేక ఇక్కడ చూపిస్తూ ఉండొచ్చు. అప్పుడు మీరు ఒక అమ్మలా మారాలి, ఒక సిస్టర్లా మారాలి కదా, ఒక భార్యగానే కదా, నన్ను ఎందుకు అనాలి అనుకుంటే ఒక సెకండ్ పట్టదు కొట్టుకోవడం.
ఎక్కడైనా సరే ఒక 2 సెకండ్స్ పాజ్ ఇస్తే గొడవలు జరగవు. మీరు చెప్పేది కరెక్టే, కానీ ఈ రోజుల్లో అనుమానం భర్త, సాడిస్ట్ భర్త ఎక్కువ ఉంటారు. వాళ్ళకి మీరు ఎలా కౌన్సిలింగ్ ఇవ్వగలుగుతున్నారు? అమ్మ 10% మాత్రమే అలా ఉంటారమ్మా. 90% మంది చిన్న చిన్న ఈగోస్కే ఎక్కువ క్లాష్ అవుతున్నారమ్మా. ఇవాళ భార్య ఉద్యోగం చేస్తున్న వాళ్ళని అనుమానించే శాతం టీవీ సీరియల్స్ తప్ప బయట ప్రపంచంలో చాలా తక్కువ ఉందమ్మా. చదువుకోని వాళ్ళు ప్రభావం ఏం పడుతుందమ్మా? టీవీ సీరియల్స్లో మంచిగా ఉండమని కూడా చెప్తున్నారు కదా. ఎక్కువ లేడీస్ విలన్స్, అవునా కదా? అవునమ్మా. అవును. మరి ఇప్పుడు నిజ జీవితంలో విలన్స్ అలా ఇప్పుడు నేను విలను అని ఇంట్లో అంటే చెల్లదు. ఇప్పుడు విలన్ ఎవరో చెప్పనమ్మా. నిజ జీవితంలో లేడీస్ జెంట్స్ ఇద్దరు విలన్లే. మనలో ఉన్న నెగటివిటీ విలను. మీరు అర్థం చేసుకోవట్లే. ఇదివరకు మనకి స్త్రీ పురుషుడని కాదు, నాకు మంచి నేను బ్రహ్మాండంగా మాట్లాడుతున్న పాజిటివిజం నా హీరో. నేనేంటి అమ్మాయికి ఇంటర్వ్యూ ఇచ్చేది, నా అహం ఏంటి, నేను వీళ్ళు పిలిస్తే రావడానికి ఏ ఛానల్లో తెలియదు, నేను ఎందుకు రావాలి వీళ్ళకంటే నెగటివిజం కదా. సో విలన్ని చంపి మనలోని అపరిచితుడిని తీసేసి మనం కేవలం ఒక పాత్రలో ఉంటే స్ప్లిట్ పర్సనాలిటీస్ పోతే కానీ మన మధ్య సాడిజం అనేది ఈగో నుంచి వస్తుందండి, అహం నుంచి వస్తుంది. అహాన్ని జయించడం చెప్తున్నాను. అదే ఇంకొకటి అనుమానం అనేది ఎందుకు వస్తుంది? ట్రాన్స్పరెంట్గా ఉండాలండి. ట్రాన్స్పరెంట్గా ఉంటే అనుమానం రాదు. ఇద్దరు కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నారనుకోండి. ఇప్పుడు మార్నింగ్ పొద్దున్న లేవగానే మేము చేసే ఫస్ట్ 15 నిమిషాలు మేమిద్దరమే కాఫీ టీ పట్టుకొని కూర్చుంటాం. ఆ 15 నిమిషాల్లో ఎవరు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుకోం, మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఏంటి ఈరోజు ప్రోగ్రామ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నేను ఇటు వెళ్తున్నాను, నాకు ఇంత టైం పడుతుంది, డిన్నర్ ప్రోగ్రామ్ ఏంటి, పిల్లలతో ఎప్పుడు స్పెండ్ చేద్దాం. ఇలా మేము ఇప్పుడు కాదు, మా మ్యారేజ్ అయ్యి 28 ఇయర్స్ నుంచి మేము ఇదే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. మార్నింగ్ 15 మినిట్స్ మాత్రం అది 5ంటికి లేస్తామా, లేట్ అయితే 6ంటికి లేస్తామా అనేది అనవసరం. ఆ 15-20 నిమిషాలు మాత్రం మేమిద్దరమే స్పెండ్ చేస్తాం. అంత ట్రాన్స్పరెన్సీ ఉంటే ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ, నాతో నేను మాట్లాడుకుంటున్నట్టుగా ఆయనతో నేను మాట్లాడాను అనుకోండి, అనుమానానికి తావెక్కడుంది? కష్టంగా అనిపిస్తుంది కానీ ఆచరించవచ్చు. కమ్యూనికేషన్ వి గో బై వర్డ్స్. ఉండాలి కదమ్మా. నేను ఇలాగే ఉంటాను కానీ అవతల వాడు నన్ను అర్థం చేసుకోవాలి. ఎందుకు చేసుకుంటారమ్మా? ఉండాలి కదా. నా భార్య పని చేయాలి, నాతో ఈక్వల్గా ఉండాలి, తను డబ్బు సంపాదించాలి, తను నాతో సమానంగా ఉండాలి, నేను లేనప్పుడు ఇల్లు చూసుకోవాలి, నా వ్యాపారం చూసుకోవాలి, పిల్లలకి పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే నా భార్య వెళ్ళాలి, నా గెస్ట్ వస్తే వెళ్ళాలి, మా అమ్మ నాన్నని చూసుకోవాలి. ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా నాకు. తను నా భార్యకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి నా మీద? తన్ని బాగా చూసుకోవాలని ఒకటే ఎక్స్పెక్టేషన్. ఒక అమ్మాయి చెప్తానండి, ఒక ఎక్సర్సైజ్ మేము చేయించి చెప్తాను. ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అతను చెప్పాడు నాకు, ఒకతను మా ఆవిడకి అనుమానం అండి బాగా, నేను ఎక్కడికి వెళ్తానో ఏం చేస్తానో, నేనంటే కేర్ లేదు అంత, ఎప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు. ఆ అమ్మాయిని పిలిచాం, మేము ఇద్దరం పిలిచి ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయమ్మా అని అడిగాం. ఏంటంటే పెన్ను తీసుకుని మార్కర్ పెన్ను వైట్ బోర్డు మీద నీకు నచ్చిన 25 మంది పేర్లు రాయమన్నాం. తన ముగ్గురు పేరు రాసింది, పిల్లల పేరు రాసింది, తండ్రి పేరు రాసింది, తల్లి పేరు రాసింది, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నయ్యలు, వదిళ్ళు, మొత్తం ఆఫీస్ కొలీగ్స్, పక్కింటి వాళ్ళు, స్నేహితురాళ్ళు 25 పేర్లు రాసింది. నెక్స్ట్ మేము చెప్పాం ఒక 5 పేర్లు తుడిపోయి అన్నాం. ఫస్ట్ ఎవరు ఆఫీస్ కొలీగ్స్ వీళ్ళు వాళ్ళ పేరు 20 మంది మిగిలారు. ఇంకో 5 పేర్లు సార్ అందరూ ఇష్టమైన వాళ్ళే సార్, లేదమ్మా నువ్వు ట్రై చేయను, సరే వదిన్లు, బావలు ఇట్లా నెక్స్ట్ వాళ్ళని తుడిపేసింది. ఇంకో 5 పేర్లు తిరగమంటే ఇటు చేరి అటు చేరి కష్టపడి ఇటు చేరి అటు చేరి అన్నదమ్ముల పేర్లు కూడా చెరిపేసి మిగిలిన తల్లిదండ్రులు 2, భర్త, అత్తమ్మ వాళ్ళిద్దరు, పిల్లలు 2 వీళ్ళు మిగిలారు. ఇంకా 2 పేర్లు తీశాను, అత్తమ్మ వాళ్ళ పేర్లు తీసింది. ఇంకా 2 పేర్లు టూ మచ్ సార్ అంది, ఏమైనా సరే తీయను, బాధపడుతూ తల్లిదండ్రుల పేర్లు తీసి ఇంకా 2 పేర్లు తీయమన్నాం. ఎవరిని తీస్తుంది? పిల్లలు, భర్త. ఎవరికి కష్టపడుతూ తీసేసింది. అప్పుడు చెప్పాను, చూడు తల్లి, చివరంతా ఉండేది నీ భర్త మాత్రం, ఎవరు ఉంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నీకు అంతే. ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా సరే మనం హాయిగా ఆనందంగా ప్రయాణం చేయొచ్చు, కొట్టుకుంటూ తిట్టుకుంటూ కూడా ప్రయాణం చేయొచ్చు. ఒకళ్ళొకళ్ళు తెలియకుండా మొహాలు మార్చుకుని కారులో కూర్చోవచ్చు, హలో అండి నేను ప్రదీప్, నేను సరస్వతి అని ఇద్దరు మాట్లాడుకుంటూ కూడా వెళ్ళచ్చు. లైఫ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. హౌ డూ యూ మేక్ ఇట్ మోర్ పర్పస్ఫుల్ అండ్ మోర్ కలర్ఫుల్, మోర్ అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత కమ్యూనికేషన్లో మామూలుగా పదాలని పట్టుకుంటాం మనం. పదాలని పట్టుకోవద్దు. పదాలు వాళ్ళు తెలుసో తెలియకో వాడతారు కోపంలో. వాళ్ళ భావం ఏంటని పట్టుకోండి. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ బిహైండ్ ద వర్డ్స్ పట్టుకున్నాం అంటే ఐ కెన్ అండర్స్టాండ్ ద అదర్ పర్సన్. అలాగే ఈ కమ్యూనికేషన్లో కూడా అండి, భార్యాభర్తలు ఎవరి మధ్య అయినా అది కావాలి. భార్యాభర్తల మ్యాటర్ ఉంది కాబట్టి చెప్పేది ఏంటంటే, మేము అడల్ట్, చైల్డ్, పేరెంట్ అనేసి మన ట్రాన్సాక్షన్ అండ్ అనాలిసిస్ చెప్తూ ఉంటాం. అవతల వాళ్ళు పిల్లల్లాగా మాట్లాడుతుంటే మనం పెద్దవాళ్ళలాగా ఆ పొజిషన్ తీసుకుని వాళ్ళతో మాట్లాడాలి. అవతల వాళ్ళు తల్లిలాగా మీరేమైనా సరే ఫుడ్ తిని వెళ్ళాల్సిందే అని భార్య చెప్పినప్పుడు పిల్లాళ్ళలాగా తిని వెళ్ళాల్సింది, ఇంకో ఆప్షన్ లేదు నాకు.
అలా లేదు, ఇద్దరు అడల్ట్స్ లాగా మాట్లాడుకోవాలి, ఇద్దరు పెద్దవాళ్ళలాగా మెచ్యూరిటీ ఉన్న వాళ్ళలాగా మాట్లాడుకోవాలి. ఇది ఇంత క్లారిటీ, ఇంత మెచ్యూరిటీ రావాలంటే భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఒక అండర్స్టాండింగ్, ఒక అవగాహన తెచ్చుకోవాల్సిందే. మీకు అలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురైందా? మాకు బోల్డ్ అంటే పర్సనల్గా ఏమి ఉండదు. నిజం చెప్పాలంటే ఓ టీవీ చూస్తూ ఉంటాము, ఒక ఆర్గ్యుమెంట్ ఆయనకి నచ్చుతుంది, ఒక ఆర్గ్యుమెంట్ నాకు నచ్చుతుంది, ఇద్దరం విడివిడిగా స్టాండ్ తీసుకుంటాం, ఇద్దరం మాట్లాడుకుంటాం. దాని తప్ప మాకు పర్సనల్గా నథింగ్. ఇప్పుడు థర్డ్ పార్టీ గురించి ఓ డిస్కషన్ గురించి ఉంటుంది. ఎప్పుడైనా ఉన్నా కానీ కూడా మేము ఇద్దరం వెంటనే విత్ ఇన్ సెకండ్స్ ఇట్స్ ఓకే సారీ అని చెప్పి పంపించుకుంటాం. మీరు ఎప్పుడైనా సరస్వతి గారు 100 సార్లు 100 సార్లు ఇప్పుడు కూడా చెప్తా, నా వల్ల తప్ప సారీ సరస్వతి చెప్తా అనుకోలేదు. నాకు అహం అనేది లేదు, తనకు అంతకంటే లేదు. లేదు, అసలు లేదు. నాకే ఎందుకంటే తను నా ఫ్రెండే కదా, షీఈ్ మై లైఫ్ మేట్, నా పార్ట్నర్, అంటే ఒక చిన్న లాజిక్ ఏంటంటే అండి, జీవితాన్ని ఇచ్చేది తల్లిదండ్రులు, జీవితాన్ని పణంగా తీసుకునేది పిల్లలు, కానీ జీవితం మొత్తం భాగస్వామ్యం తీసుకునేది మాత్రం జీవిత భాగస్వామి. ఇది మాత్రం ఖచ్చితం, అంతే కదండి. మీరు ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి బుక్ ఏమైనా రాశారా? ఇప్పుడు రాస్తున్నాం, ఒకరికొకరు అనే బుక్ రాస్తున్నాం. ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ మాడ్యూల్ చేసాం మేము. అసలు 2 తెలుగు రాష్ట్రాల్లో అసలు మా డేట్ కోసం 3 నెలలు 6 నెలలు కూడా వెయిట్ చేస్తారు మా ఇద్దరిది కలిసి. ఇద్దరం బిజీగా ఉంటాం కాబట్టి డేట్. ఇందాక మాకు మీరు ఫోన్ చేశారు, నాకు ఫోన్ చేసి మేడం ఇంటర్వ్యూ కూడా చేస్తారని. నేను మళ్ళీ 2 నిమిషాల తర్వాత చేస్తానమ్మా అన్న. ఆవిడ కనుక్కొని చెప్పాను, నాకు తెలుసు తను ఫ్రీగా ఉందని. నేను చెప్పను ముందరే, వస్తుంది తను అని నేను చెప్పను. తను కూడా అంతే అండర్స్టాండింగ్. ఆల్రెడీ నేనేదైనా మిస్సమ్మ సినిమా చూశారు కదా, ఎన్టీ రామారావును సావిత్రి ఏం చేస్తారు, సూర్యంగారం ముందర గదిలో పక్కకెళ్ళి 1 minute అని పక్కకెళ్ళి వస్తారు. అదే ఆదర్శం నాకు. ఏం తప్పు లేదు. తనకేమన్నా ఉందామో, తను ఏం లేకపోతే పుస్తకం చదువుతూ ఇంట్లో పడుకోవాలనుకుందామో, లేకపోతే వాళ్ళు ఏం పని లేదని ఏదైనా దోశపిండి రుబ్బాలనుకుందామో, నాకేం తెలుసండి. బెస్ట్ థింగ్. అలాగే మనం ఓపెన్గా మాట్లాడుకుంటే ఉన్న ట్రాన్స్పరెన్సీ, ఇది కష్టం కాదమ్మా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మనం అలవాటు చేసుకునే పద్ధతిలో ఉంటుంది. యూ కెనాట్ టేక్ ఇట్ గ్రాంటెడ్. 90% రిలేషన్స్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు షూటింగ్ నుంచి అలసిపోయి వస్తా, నా ఎక్స్పెక్టేషన్ అంటే మావిడ చక్కగా తల్లో పూలు పెట్టుకుని పరంతా పూర్తి చేసుకుని హాయిగా ఇంట్లో ఉంటే, రండి వచ్చారా వేడివేడిగా టిఫిన్ పెట్టమంటారా అని అడుగుతున్నా నా ఎక్స్పెక్టేషన్. ఆ రోజు పని మనిషి రాదు, వంటింట్లో లైట్ పాడవుతుంది, కుక్కర్ పని చేయదు, లేకపోతే ఓవెన్ పని చేయదు. మా అబ్బాయి ఇంత పెద్ద హోంవర్క్ తీసుకొచ్చి ధర్మాకోల్తోటి ఓ పవర్ మిల్లు కట్టమంటాడు. ఆవిడ మొత్తం ఇట్టా ఉండి నేను తలుపు తీసాడు, ఇంట్లో ఇట్టా వచ్చారా కాస్త వంటింట్లో లైట్ వేసి అంట్ల గిన్నెలు 4 కడిగేయండి అంటుంది అనుకోండి. అప్పుడు ఎలా ఉంటుంది మనకి? ప్రాక్టికల్గా మనం అనుకునేదానికి అక్కడ ఉండే సిచ్యువేషన్కి మధ్య చాలా గ్యాప్. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీస్ గురించి చెప్పడానికి ఆయన ఒక ఎగ్జాంపుల్. నేను ఒక ఎగ్జాంపుల్, మా ఇంట్లో జరిగిన సంఘటన కాదు. అయ్యో చాలాసార్లు ఆయన చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేస్తారు. చెప్పేస్తున్నాను. అన్నము, ఆలు ఫ్రై, రసం 3 చాలా బాగా చేస్తారు. అవి మా అబ్బాయికి చాలా ఇష్టం. సో సమ్ టైమ్స్ నేను కూడా మీరు చేసేయండి వాడికి ఇష్టం కదా అని వదిలేస్తూ ఉంటాను. మా ఇద్దరి మధ్య తన పని నా పని అని లేదండి. అంటే నేను చేసిన, అంటే నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను కోరుకున్న విధంగా నా భార్య నాకు దొరికింది. నాకు ఇష్టం, నా తల్లిదండ్రులకి ఇష్టమైన పిల్ల కావాలనుకున్నా, అలా దొరికిన తర్వాత నేను కోరుకున్నా, నేను యాక్టర్ అయితే తను యాక్టర్ అవ్వాలి, నేను యాంకర్ అయితే తను యాంకర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అయితే తను డైరెక్టర్ అవ్వాలి, నేను ట్రైనర్ అయితే మొత్తం నేను కోరుకున్నవన్నీ కంటే తను ఇంకా మ్యూజిక్ కంపోజర్, సింగర్ కూడా అయింది. 2 పైన 2 ఆకులు నాకంటే ఎక్కువ. షీఈస్ బెటర్ పార్ట్నర్ దెన్ మీ. ఎందుకమ్మా, ఆవిడ పాడుతుంది కదా. ఇంట్లో 3 పాడతామండి, ఎక్కడైనా వినాలి కదా. అదొక్కటి ఆ జానర్లోకి ఎందుకో వెళ్ళలేదు నేను, టైం లేక వెళ్ళలేకపోయాను నేను. అంటే టెలివిజన్ సీరియల్స్ 1986 నుంచి 2006 దాకా ప్రొడక్షను, డైరెక్షను, యాక్షను, ఎడిటింగు, స్క్రిప్టు ప్రతిదీ మనం. ఆయన పాడరు అనే మాటే కానీ పాటని అద్భుతంగా చిత్రీకరించగలరు. మంచి రిథమ్ సెన్స్ ఉంది. సీరియల్లో పాటలు పెట్టింది మేమేం అసలు. ఫస్ట్ సీరియల్ నుంచే అదేదో టైటిల్ సాంగ్ పెట్టడం కాదు, ఓ 13 ఎపిసోడ్లలో ఒక 5-6 పాటలు సినిమాలు అలాగా పాటలు షూట్ చేసి పెట్టి అద్భుతమైన పాటలు షూట్ చేసి. ముద్దమందార సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడింది, వేటూరు గారు రాసిన పాట ఉంటుందమ్మా. నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలి నే పంచుకోనా, అట్లా నే పాడలేనా. నేను తను పాడుతున్న పాట 2 లైన్లు నువ్వు పాడు. ఆయన పాట నేను పాడినా. నా పాట పాడు నువ్వు పాడు. ట్రై చేస్తాను. బాలుగారు క్షమించండి. నీలాలు కారేనా కాలాలు మారేనా, నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ
జాబిల్లి వేళ గొంతు పోయింది, మళ్ళీ పాడతాను. పూల డోల నేను కానా అని అద్భుతం. ఒక వైఫ్ బాధపడుతుంటే హస్బెండ్ పాడే పాట అది. వేటూరు గారు రాశారు, రమేష్ నాయుడు గారి సూదనింగ్ మ్యూజిక్, చాలా బాగుంటుంది. ఈ పాటని నేనే కాదు, జంజాల గారికి ఇష్టం, వేటూరు గారికి ఇష్టం, బాలు గారికి ఇష్టం, అందరికి ఇష్టమైన పాటల్లో ఒక పాట అనమాట ఇది. చాలా, ఇది నాకు ఇష్టమైన పాట అమ్మ అసలు. నాకు నిజానికి ఆ పాటే ఇష్టం చాలా. అంటే సినీ మ్యూజిక్ కన్నా నాకు ఎక్కువ లైట్ మ్యూజిక్, నా క్లాసికల్ మ్యూజిక్ అవన్నీ ఇష్టం ఉండేది. ఒకప్పుడు మా గురువు గారు కృష్ణదీది నేర్పించిన తరంగాలు, జయదేవ్ అష్టపదులు, మీరా భజన్స్ అవన్నీ చాలా ఇష్టం ఉండేవి. ఇవన్నీ బ్రేకింగ్ న్యూస్లు కాదమ్మా, వీళ్ళకి కావాలి బ్రేకింగ్ న్యూస్ కావాలి, హిట్స్ కావాలి. కాబట్టి అట్లాంటి పాటలు ఏమన్నా చెప్పు. ఆకలేస్తే అన్నం పెడతాను. నిజం చెప్పాలంటే పాట ఏ పాటైనా ఇష్టమే అండి నాకు. మేము ప్రాణం అండి పాట. హిందీ పాటలు, తెలుగు పాటలు రెండు. ఒకప్పుడు ఓల్డ్ హిందీ సాంగ్స్ వినేదాన్ని, పిచ్చి, అంత పిచ్చి ఉండేది. ఇప్పటికి కూడా అంటే ఓల్డ్ పాటలు, ఓల్డ్ హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ ఇష్టం. అంటే కొత్తవి ఇష్టం లేదంటే ఇష్టమే, కానీ అవి మనసులో నాటుకుపోయినట్టుగా ఇప్పుడు పాటలు. స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే చాలా, మేము భజన్ సాంగ్స్ కాంపిటీషన్స్కి వెళ్ళేవాళ్ళము. ఎక్కువ మా సీరియల్స్కి నేను టైటిల్ సాంగ్స్ బాగా పాడుతుందండి, బాగా కంపోజ్ చేస్తుంది, రాస్తుంది పాటలు రాస్తుంది, కంపోజ్ చేస్తుంది. తరుణి తరుణం అనే ప్రోగ్రాము జీ తెలుగులో ఫస్ట్ టైం ఉమెన్స్ మ్యాగజైన్లా చేశారు అనమాట. షాపులకి వెళ్ళి అంటే 4 సెగ్మెంట్స్ చేసి దాని అంతా షీ రోడ్ ద స్క్రిప్ట్, షీ హాజ్ యాంకర్డ్, షీ ఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ స్క్రిప్ట్. మొత్తం సర్వ బాధ్యతలు వహిస్తుంది. తను ఎలా అంటే చెప్తానండి, నేను నా ఇష్టం వచ్చిన దారిలో నడుస్తా, తను ఒక పద్ధతి ప్రకారం రూల్ బుక్లో ఉంటుంది. మా ఇద్దరి మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా మీ ఇద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టపడతాం. మళ్ళీ ఆ టాపిక్కే వస్తున్నాను నేను. చాలా ఉన్నాయి. తను పద్ధతి, ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా నేను 6 o'clock ఇక్కడ ఉండాలి అంటే తను 5:30కే రెడీగా ఉంటుంది. నేను ఎక్కడో మీటింగ్ లేట్ వస్తాను. 3 SMSలు వస్తాయి, ఐఎమ్ రెడీ, మీరు ఎక్కడున్నారు, ఎన్ఆర్వి స్టార్ట్. ఈరోజు అని కాదండి, అది ఫ్రమ్ ద బిగినింగ్. మీరు నమ్మరు, ఈటీవీలో స్టూడియోలో కూడా మేడంని చూసి మేము వాచ్ సరి చేసుకోవచ్చు అనేవారు అనమాట. అంత రిగార్డ్ ఇవాళకి కూడా. ఈటీవీకి వెళ్తే ఈటీవీ ఆడపడుచు అంటారు నన్ను, అంత బాగా చూసుకుంటారు. ఏ ఛానల్కి వెళ్ళినా సరే నేను చాలా హోమ్లీగా ఫీల్ అవుతా, ఎక్కడికో వెళ్ళాను అని అనిపించదు. చాలా అంటే చాలా మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది ప్రతి ఛానల్లో. అంటే మనం చూసే దృష్టిని పట్టు కూడా అలా ఉంటుంది. నాకు ఒకటే ప్రిన్సిపల్ అండి, మనం ఉన్నప్పుడు సరస్వతి గారు మీరు అని ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారో, నా ఆబ్సెన్స్లో కూడా అదే గౌరవం నాకు కావాలి. మీరు ప్రదీప్ గారు వైఫ్ కావడం వల్ల మీకు సినిమా ఛాన్సెస్ వచ్చాయంటారా? సికింద్రాబాద్ చాలా అందమైన నగరం కదా, అవునా కదమ్మా? సికింద్రాబాద్లో పెరడ్ గ్రౌండ్స్ ఉంటాయి, మహంకాళి టెంపుల్ ఉంది, బ్యూటిఫుల్ రోడ్స్, ట్రాఫిక్ అంతా. అన్ఫార్చునేట్లీ దాన్ని సికింద్రాబాద్ అనరు ఎవరు, ఎందుకంటే హైదరాబాద్ జంట నగరంలో ఉందని. నా భార్య కాకపోయి ఉంటే, నా భార్య కాకపోతే నాకంటే 10 రెట్లు గొప్పగా ఎదుగుండేది. ఇది నేను మీకు కావాల్సిన సెన్సేషనల్ కామెంట్ చేస్తున్నాను. బికాజ్ నా భార్య కాబట్టి తనకు అమ్మ ఆవిడని పిలవాలా, ప్రదీప్ గారి భార్య, వీళ్ళు ఇలా కొన్ని ఉంటాయి కదమ్మా. మీరు అడిగిన దానికి నేను చెప్తానండి. నిజంగా చెప్పాలంటే నేను ప్రదీప్ గారి భార్యగానే వెళ్ళాను దూరదర్శన్కి. నాకు అంటే నా పేరు అలాగే వచ్చింది, ఎందుకంటే నేను ఆయన పక్కన ఉన్నాను కాబట్టి. ఆ రోజున లేకుంటుంటే నేను వెళ్ళేదాన్ని కాదు. ఇవాళ రోజున ఉస్మానియా యూనివర్సిటీలోనో సెంట్రల్ యూనివర్సిటీలోనో ఒక ప్రొఫెసర్గా ఉండేదాన్నేమో, తెలియదు కదా. ఆ రోజున నేను ఆయన ఆ సీరియల్కి నా పేరు ప్రొడ్యూసర్గా పెట్టబట్టి, నేను ఏదో సైన్ చేయాలని చెప్పి దూరదర్శన్కి వెళ్ళబట్టి, ఆవిడ నన్ను చూసి సరస్వతి గారు చూడడానికి బాగున్నారు, ఎందుకు యాంకరింగ్ చేయించకూడదు అని ఒక మాట అనబట్టి, నేను ఎంకరేజ్ చేయబట్టి ఎంటర్ అయ్యాను. కానీ మీరు ఒకటి గమనిస్తే, ఫలానా చైర్మన్ గారి చెల్లెలనో, లేకపోతే ఎండి గారి వైఫ్ అనో, లేకపోతే ఆ ఛానల్ వాళ్ళ చుట్టాలనో తీసుకొచ్చి అక్కడ కెమెరా ముందర నిల్చోబెట్టినా మాక్సిమం 1 ప్రోగ్రామ్ 2 ప్రోగ్రాంలు చేయగలుగుతారు. 3వ ప్రోగ్రాం నుంచి ఎందుకు కనిపించరు? మనిషిలో ఇన్హరెంట్గా టాలెంట్, స్కిల్, ఎదగాలన్న తపన, ప్యాషను, ఆ లాంగ్వేజ్ లేకపోతే మనం ఎంత గొప్ప వాళ్ళని తీసుకొచ్చి కెమెరా ముందర పెట్టినా వాళ్ళు సక్సెస్ కారండి. మీరు అట్లా చాలామంది వారసుల్ని చూసుంటారు ఈ పాటికి. వాళ్ళు చెక్కి వాళ్ళు ఏమన్నా టాప్ కృషి లేకుండా, టాలెంట్ లేకుండా ఎవరు రాలేదు. కృషి ఉండాలి, నిజంగా లోపల నుంచి వాళ్ళకు ఒక టాలెంట్ ఉండాలి. ఉంటే తప్ప ఎంత ప్రదీప్ గారి వైఫ్ అవనండి, కూతురు అవనండి, లేకపోతే చుట్టం అవనండి, ఛానల్ హెడ్ డాటర్ అవనియండి, ఎవరైనా సరే వాళ్ళకి ఎంతగా వాళ్ళకు కొంత టాలెంట్ ఉండాలి. వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకునేంత ఆ ప్యాషన్ ఉంటే తప్పకుండా నిలుస్తారు. నాకు ఇవాళకి 27 ఏళ్ళు అయిందండి కెమెరా ముందర నేను ఫేస్ చేసి. 27th ఇయర్ ఆఫ్ మై యాంకరింగ్ ఎందుకంటున్నానంటే, ఫస్ట్ యాంకరింగ్తో మొదలుపెట్టాను. 2-3 రోజుల క్రితం కూడా మళ్ళీ నేను ఈటీవీకి ప్రతిధ్వని యాంకరింగ్ చేశాను. కాబట్టి నాకు యాంకరింగ్లో బ్రేక్ లేదు. నాకు ఈటీవీ వాళ్ళు నాకు మా అబ్బాయిని క్యారింగ్ అప్పుడు
నేను రాలేనండి అంటే 7th 8th మంత్లో కూడా ఇక్కడి వరకు స్టూల్ పెట్టి లెటర్స్ చదివే ప్రోగ్రామ్ చేయించారు తప్ప నేను ఎక్కడ బ్రేక్ తీసుకోలే. మ్యాక్సిమం 2 months 3 months అంతే, అంతకుమించి నేను బ్రేక్ తీసుకోలే. కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉన్నాను. నేను అనేది మీరు అడిగిన దానికి యాంకరింగ్ అంటే ప్రదీప్ గారి వైఫ్ లాగా వచ్చానా? అవును వచ్చాను. శ్రీమతి సరస్వతి ప్రదీప్ గానే వచ్చాను నేను. కానీ నిలదొక్కున్నాను అంటే మాత్రం నేను ఎదిగాననే చెప్తాను. నా టాలెంట్ వల్లే ఎదిగాను. షీఈస్ మల్టీ టాలెంటెడ్, అంతకంటే నో డౌట్. ఎందుకంటే నేను చాలా మందికి యాంకరింగ్ వర్క్షాప్స్ చేశానండి. నన్ను యూజీసీ వాళ్ళు ఈ యాంకరింగ్ వర్క్షాప్కి రెడ్డి కాలేజ్లో నన్ను రిసోర్స్ పర్సన్గా అపాయింట్ చేశారు. నేను 3 months సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యాంకరింగ్, యాక్టింగ్, వాయిస్ ఓవర్ అండ్ డబ్బింగ్. ఆ 3 నెలల కోర్సులో అనేక మంది అమ్మాయిల్ని మేము ట్రైన్ చేసాం. అంతకుముందు మా నీహారిక సంస్థ తరఫున కూడా మేము యాంకరింగ్ వర్క్షాప్ చేసాం. చాలామంది ఈ రోజున మీరు చూసే యాంకర్లు, న్యూస్ రీడర్లు మా స్టూడెంట్స్. సుమా నేను పరిచయం చేశాను, ప్రభాకర్, ఈ శ్రీనివాసరెడ్డి, ఉత్తేజు వీళ్ళందరూ నాతో పాటు కలిసి ఎదిగిన. ఇప్పుడు TV5 పద్మావతి వర్క్షాప్ నుంచి వెళ్ళింది. అలా చాలా మంది ఉన్నారు. అయితే ఈ వర్క్షాప్ చేసేటప్పుడు కూడా అదే చెప్పాను నేను వాళ్ళకి, అమ్మ మీరు నేర్చుకొని మీ టాలెంట్తోని నేను అక్కడ దాకా తీసుకెళ్తాను. మా వర్క్షాప్లో వీళ్ళు ట్రైన్ అయ్యారండి అని చెప్పి జెమినీ ఛానల్ దాకా తీసుకెళ్తాను, మా టీవీ దాకా తీసుకెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి కదా, లేకపోతే అవకాశాలు రావు. కాబట్టి అది ఎవరైనా సరే, ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళైనా సరే, అక్కడి వరకే గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళగలుగుతాం. తాగడం తాగపోవడం దాని ఇది. అంటే మీ దృష్టిలో బెస్ట్ యాంకర్ అంటే ఎలా ఉండాలంటారు? ప్రాబ్లం అట్లా లేదు, కానీ కొత్త నేర్చుకోవాలి. ఇప్పుడంటే ఎంతో అబ్జర్వేషన్ ఎక్కువైపోయారు. ప్రాంప్టర్స్ అండి, ఇలా కెమెరా ముందర ప్రాంప్టర్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీకు కావాల్సిన సెన్సేషనల్ కామర్ చెప్తామా? ఇప్పుడు యాంకరింగ్ ఏముందమ్మా? ఒక మేల్ యాంకర్, ఒక ఫిమేల్ యాంకర్ కూర్చుని వాళ్ళిద్దరి మధ్య చేసుకునే కుళ్ళు జోకులు తప్ప ఏముందమ్మా యాంకరింగ్? ఇప్పుడు ప్రేక్షకులు మీరున్నారు, మిమ్మల్ని పరిచయం చేయాలి. ఫలానా వ్యక్తి వచ్చారు, వారి జీవితం ఇది, వారు ఇంతమంది ఇచ్చేశారు, ఇప్పుడు వారితో మాట్లాడదాం అని అంటలేదు. ఏంటి నువ్వు ఇట్టా చేస్తున్నావు ఒక మేల్ యాంకర్, ఫిమేల్ యాంకర్ కూర్చుని ఎంత అంటే, సారీ నా తరాల మధ్య అంతరం అనుకుంటారు. అంతరం కాదు యాంకరింగ్ అంటే. ఓ ప్రోగ్రాన్ని హుక్ చేసి ఆ ప్రోగ్రాన్ని ఒడ్డు దాకా తీసుకెళ్ళటం యాంకరింగ్. ఆ పదం అక్కడి నుంచి పుట్టింది. ఒక నావకి ఎట్టయితే చుక్కాని వేసి తీసుకొస్తారో అలా ఒక కార్యక్రమానికి యాంకర్ వేసి తీసుకురావడం అని యాంకరింగ్ అని చెప్పింది. నోబడీ కెన్ బి లార్జర్ దెన్ ద ప్రోగ్రామ్. నేను కమల్ హాసన్ ఇంటర్వ్యూ చేస్తుంటే నేను ఎక్కువ మాట్లాడితే ఇంకా కమల్ హాసన్ గారి గురించి ఏముంటుంది చెప్పండి అట్లా కదా. నోబడీ కెన్ బి లార్జర్ దెన్ ద బేసిక్ ఉచ్చారణ దోషాలు ఇవన్నీ ఓకే. ఈరోజు సాకి మధ్య తేడా లేదు, ఇవన్నీ ఓకే. కాలంతో పాటు మారుతున్నారు, ఇంగ్లీష్ పదాలు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఇవన్నీ ఒప్పుకుంటా. కానీ ఒక అవార్డు ఫంక్షన్ అయినా ఈ అవార్డు ఎందుకు వచ్చింది, వీరికి ఎవరికి ఇస్తున్నాం లేకుండా ఈ యాంకర్లు ఇద్దరు కుట్టుకుంటూ ఉంటారేంటమ్మా? మేమన్నా వాళ్ళ ప్రణయ దృశ్య కావ్యాలు చూడడానికి వచ్చారు ఎవడైనా? ఎవరికి యాంకరింగ్, ఏ సీరియల్ ఎన్ని రోజులు వచ్చింది, ఏ సినిమా, బేసిక్స్ కూడా మర్చిపోయి యాంకరింగ్ అవుతుంది. బేసిక్గా యాంకరింగ్ అంటే నేను సిలబస్ కూడా అందుకే రాయాల్సి వచ్చింది. యాంకరింగ్ అంటే ప్రజెంటేషన్. మనం ప్రజెంటేషన్ ఒక మ్యాటర్ని ఆ ప్రొడ్యూసర్ కానీ రైటర్ కానీ రాసిన దాన్ని ప్రేక్షకులకి చేరవేసే పాత్ర మాత్రమే అక్కడ యాంకర్. యాక్టింగ్ అంటే పలానా సుబ్బమ్మో వెంకమ్మో ఎవరో వెంకట్రావు పాత్రని అందులోకి వెళ్ళిపోయి ఆ మాత్రం డైలాగ్స్ చెప్తే చాలు. ఇక్కడ యాంకర్ బాధ్యత ఎక్కువ ఉంటుంది. యాంకర్ ఆ విషయాన్ని కరెక్ట్గా అదే సెన్స్తో అవతల వాళ్ళకి చేరవేయాలి. మన ఇష్టం వచ్చినట్టుగా చేయడం కాదు, చాలా బాధ్యత ఉంటుంది. అలాగే మనం కూడా ఒక సెలబ్రిటీ స్టేటస్ అనుభవిస్తున్నాం ఇక్కడ. యాంకరింగ్ అంటే ఒకసారి స్క్రీన్ మీద వచ్చాము అంటే చూసే వాళ్ళందరూ బయటికి వెళ్ళి మిమ్మల్ని ఆ ప్రోగ్రాంలో చూసామండి, మీరు బాగా చేశారండి అంటారంటే మనల్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన బాడీ లాంగ్వేజ్ కానీ, మన డ్రెస్సింగ్ కానీ, మన మాట తీరు కానీ, భాష తీరు కానీ, ఆ పద ప్రయోగం కానీ కొన్ని అయితే అసలు మరీ ఎఫెక్ట్గా ఉంటాయి. నాకైతే ఐఎమ్ నాట్ అట్ ఆల్ కంఫర్టబుల్ ద వే టుడేస్ యాంకరింగ్ ఈస్ హ్యాపెనింగ్. అప్పట్లో మాకు అట్లా నేను అగేన్స్ట్ కాదు, నేను డ్రెస్ కానీ వాళ్ళ వాచర్ ఐఎమ్ విత్ ద యూత్, ఐ కనెక్ట్ వెల్ విత్ ద యూత్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. బట్ చిన్నపాటి హోంవర్క్, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతావు, నా ప్రేక్షకులు ఎవరు, నేను ఎక్కడ చూసి మాట్లాడాలి, ఏం చూసి మాట్లాడాలి, వచ్చిన వారు ఎవరు, ఎంత పెద్దవాడు, వారితో ఎట్లా మాట్లాడాలి, ఎలా ఇవ్వాలనే బేసిక్స్ కూడా మర్చిపోయి యాంకరింగ్ అంటే ఏదో కుళ్ళు జోకులు మాట్లాడటం లాగా ఉంటే ఇంకా ఐ డోంట్ థింక్ అమ్మా దిస్ నాట్ రైట్. అప్పట్లో వీళ్ళు ఉండేవాళ్ళండి సీనియర్స్, చక్కగా రోజారాణి గారు కానీ, విజయ్ దుర్గ అండ్ శైలజ సుమన్ వీళ్ళందరూ ఉండేవారు. మేము కొత్తగా వచ్చాం, యాంకరింగ్ అంటే తెలీదు. అనౌన్సర్కి అప్పుడు లైవ్ వెళ్ళిపోయేవి, ఇప్పట్లాగా రికార్డింగ్ ఎడిటింగ్ తర్వాత రావడం కాదు. చక్కగా చెప్పేవాళ్ళు మాకు ఎలాగా ఎట్లా చెప్పాలి అని. ట్రైనింగ్ ఏం లేదండి మాకు, డైరెక్ట్గా మమ్మల్ని సముద్రంలోకి నెట్టేస్తే ఈత నేర్చుకున్నాం. ఇప్పుడు వీళ్ళకి వర్క్షాప్లు ట్రైనింగ్లు అన్నీ అవుతున్నాయి, కానీ మాకు ట్రైనింగ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా అట్లా సముద్రంలోకి నెట్టారు, మేము ఈత నేర్చుకున్నాం అంతే. కాకపోతే ఏంటంటే అక్కడ ఆ దూరదర్శన్ స్టూడియో కానీ, ఆ కెమెరాస్ కానీ, అక్కడ ఉన్న సీనియర్స్ కానీ వెరీ ఫ్రెండ్లీ, చాలా బాగా మమ్మల్ని గ్రూమ్ చేశారు. అక్కడ
చేసిన తర్వాత మేము అక్కడ నేర్చుకున్నది ఆ భాష కానీ అది ఆ పట్టు కానీ అక్కడే వచ్చింది. దూరదర్శన్లో చేయబట్టే ఆ తెలుగు భాష మొదటి నుంచి కూడా మాకు మాతృభాష అంటే చాలా ఇష్టం. మేమిద్దరం కలిసి ఎంఏ తెలుగు లిటరేచర్ కూడా చేసాం. ఆ ఇంట్రెస్ట్ కొద్ది తెలుగు భాష పట్ల ఉన్న ఈ మధ్య కాలం 5 ఏళ్ల క్రితం అలా ఏదో ఒకటి నేర్చుకోవడం కొత్తగా. నేనేది ఇప్పుడు ఇవాళ కూడా నేను కొన్ని డిస్కషన్ ప్రోగ్రామ్స్కి మోడరేటర్గా వెళ్తాను. నారీభేరి అనే ప్రోగ్రామ్ చేశాను ఈటీవీ వాళ్ళకి. చేసినప్పుడు రేపేంటి టాపిక్ అని అడిగేదాన్ని. మేడం గృహహింస అంటే ఏంటి? మనకు తెలిసి ఏదో మొగుడు భార్యను కొట్టడం, అత్త కోడల్ని హింసించడం వరకే తెలుసు. కానీ అసలు దాని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకొని కదా నేను వెళ్తే ప్రోగ్రామ్ని బాగా చేయగలుగుతాను. అవతల వాళ్ళు ఏదైనా చెప్తుంటే నేను ఇంకో క్వశ్చన్ అడగడానికి వీలుగా ఉంటుందంటే నేను ఒక గూగుల్ చేయడమో, లేకపోతే ఒక అడ్వకేట్తో మాట్లాడడమో, లేకపోతే ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళతో కొంచెంసేపు ఇంటరాక్ట్ చేయడమో చేస్తాను. ఇవాళకి కూడా నేను ఆ ఎక్సర్సైజ్ చేస్తాను. మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మోడరేటర్గా పిలిస్తే అది ఎన్నవ అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇప్పటి కాన్సెప్ట్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుని దాంట్లో ఇప్పుడు ఈ గవర్నమెంట్ పాలసీస్ ఏమున్నాయి విమెన్కి అనేవి కూడా తెలుసుకుని అప్పుడు వెళ్ళాను. అంటే ఒక స్టడీ చేయాలి యాంకర్. అక్కడ ఏదో వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదో పట్టుకుని మనం ఆ 4 ముక్కలు మాట్లాడేయటం లేదా మనకి నోటికి ఏదో వస్తే అది అనేయడం కాకుండా ఒక పట్టు కావాలి కార్యక్రమం పట్ల. 2 లైన్లు స్పష్టంగా చెప్పలేరమ్మా. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ ఎవరు, బ్రాండింగ్ చేసింది ఎవరు, ఈ ప్రోగ్రాం పేరేంటి, ఇప్పుడు విరామంతో తిరిగి కలుద్దాం అన్నది కూడా చెప్పలేరు. వాళ్ళు ఏం చెప్తున్నారో ఒకవేళ చెప్పినా మనకు అర్థం కాదు. స్పష్టత లేదు. ఆ వేషభాషలు ఎందుకు, ఆ డ్రెస్ స్టైల్స్ ఎందుకు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్స్కి వాళ్ళ యాంకర్ అంటే అలా ఉండాలి, ఇలా పక్క హీరోతోటో పక్క యాంకర్తోనో ఇలా ప్రవర్తించాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఛానల్స్ కూడా అట్లా చాలా ఆనందిస్తున్నాయి. ఐఎమ్ వెరీ సారీ టు సే ఐఎమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ విత్ దిస్ కైండ్ ఆఫ్ వర్క్. నేనేం చెప్తా అంటే అమ్మా, మీరు యాంకర్ అనేవారు చుక్కాని లాంటి వారు. ఇప్పుడు నాకు కార్యక్రమాన్ని మధ్య మీరు వారధి. ఎవడో ప్రదీప్ వచ్చాడని కూడా మీరు చెప్పొచ్చు, జోకులు వేసుకుంటే చెప్పొచ్చు. నా నుంచి బెస్ట్ క్వశ్చన్స్ ఆప్టెన్ చేసి మీరు చేయొచ్చు. ఎప్పుడు చేయగలుగుతారు మీరు? నా గురించి ఒక చిన్నపాటి హోంవర్క్ చేయగలుగుతారు కదా. ఆ హోంవర్క్ కూడా చేయట్లేదమ్మా. మీరు ఒక అవార్డ్స్ ఫంక్షన్ చూడండి. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ సీరియల్ ఏ సీరియల్ ఎందులో టెలికాస్ట్ అయింది, దానికి ఎప్పుడు వచ్చింది అవార్డు, ఎలా వచ్చింది, మిగతా ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఈ అవార్డు ఎలా వచ్చింది, యాక్టర్కి ఇప్పటిదాకా ఎన్ని అవార్డులు వచ్చినాయి అన్నది కూడా చెప్పరనమాట కనీసం. వాళ్ళిద్దరు ఇప్పుడు మీ ఇద్దరం నాకు ఏం సరస్వతి పార్క్ వెళ్దామా అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ కార్యక్రమానికి సంబంధం లేని విషయాలు అనమాట. అంటే మారుతున్న సిచ్యువేషన్స్ సీనరీతో పాటు కొన్ని టెక్నికల్గా మార్పులు వచ్చాయండి. అప్పట్లాగే ఇప్పుడు ఉండాలని మనం అనట్లేదు. టెక్నాలజీలో మార్పు వచ్చింది, కెమెరాలో మార్పు వచ్చింది, స్టూడియోలో మార్పు వచ్చింది, ఆలోచన విధానంలో మార్పు వచ్చింది కాదనట్లేదు. కానీ ద బేసిక్ వాల్యూ సిస్టమ్ మాత్రం మారకూడదు కదా. బేసిక్ మన వాల్యూ సిస్టమ్ కానీ మన భాష కాపాడుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలుగుని తెలుగులో మాట్లాడండి. తెలుగుని ఇంగ్లీష్ని తెలుగులాగా మాట్లాడితే మనం ఇక్కడ చూస్తున్నాం, ఆదరిస్తున్నాం, కానీ బయట చూసేవాళ్ళు హాస్యాస్పదం అయిపోతాం అందరి ముద్ర. ఇంకొకటి ఏంటంటే ఈరోజు అమెరికాలో ఉన్న వాళ్ళు బాగా తెలుగు మాట్లాడుతున్నారు. ఆవేదన ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే మీరైనా సరే ఎవరైనా సరే ఇండస్ట్రీలో బయటికి వెళ్తే మనం ఈ ఫీల్డ్కి రిప్రజెంటేటివ్గా సామాన్య ప్రజలు భావిస్తారు. వాళ్ళు ఏమడుగుతారు తెలుసా? మీరు నమ్మరు చెప్తే. ఇంట్లో అత్తమ్మ వేరు, అక్కడ తోటికోడళ్ళలో అత్తమ్మ వేరు. వాళ్ళకి అంత ఓన్ చేసుకుంటారు, మనల్ని అంత ఓన్ చేసుకుంటారు. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలని మా ఉద్దేశం. ఎందుకంటే లేదు, ఒక యాంకర్ అయినా అంతే, ఒక యాక్టర్ అయినా అంతే, ఒక సెలబ్రిటీ స్టేటస్ ప్రజలు ఇచ్చారు అంటే దాన్ని కాపాడుకోవాలి. వాల్యూ ఫర్ మనీ మనం ఇవ్వాలమ్మా. వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు వేలల్లో లక్షల్లో వీళ్ళు రెమ్యునరేషన్ తీసుకుంటున్నప్పుడు అంత ఒక నాగార్జున గారు అంత అలా ఉన్నారంటే ఆయన ఎంత ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు, ఎంత పాత్రోచితమైన నటన చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు గ్లాసు జ్యూసు తాగడానికి కూడా ఇబ్బంది పడి ఉండి డ్యాన్స్ నేర్చుకుని వీళ్ళందరూ చిరంజీవి గారు మొన్న కూడా డ్యాన్స్ నేర్చుకున్నట్టు కదా. అలాంటి నిబద్ధత లోపిస్తోందని నా అభిప్రాయం. అంటే మీ దృష్టిలో బెస్ట్ యాంకర్ అంటే ఎలా ఉండాలంటారు? ద వే యూ కమ్యూనికేట్ అండి. ద వే యూ కమ్యూనికేట్. నేను ప్రజెంట్ చేయాలి. నేను యాంకర్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ కార్యక్రమాన్ని నేను యాంకర్ అనుకోండి, నాకు 2 ఆప్షన్స్. ఒకటి, కార్యక్రమానికి స్వాగతం, ఇవాళ విచ్చేశారు, సో అండ్ సార్ నమస్కారం అండి, బాగున్నారా ప్రమీల్ గారు అని మీతో మాట్లాడడం అనేది ఒక స్టైల్. రెండో స్టైల్, అసలు తెలుగు ఛానల్ ఎందుకు వచ్చింది, తెలుగు టీవీ ఎందుకు వచ్చింది, యూట్యూబ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, ఇవాళ మీ ప్రమీల్ గారు ఎవరు, వారు ఎందుకు వచ్చారు, మారుతున్న కాలంతో ఇవి ఎలా మారారు అని కొంచెం రీసెర్చ్ చేసి మీ గురించి క్వశ్చన్స్ అవి అడిగి ప్రోగ్రామ్ని మరింత ఇంట్రెస్టింగ్గా ముందుకు జరిపించాలి. ఇప్పుడు మన కూచిపూడిలో ప్రయోక్త ఉంటాడు కదా, ఆ ప్రయోక్త ఇక్కడ ప్రయోక్త. ఆ విధంగా ఏం జరిగిందంటే అని మధ్యలో ఎందుకు వచ్చేవాడంటే లింకింగ్ ఎలిమెంట్ బిట్వీన్ ద సీన్స్. యాంకర్ కూడా లింకింగ్ ఎలిమెంట్ బిట్వీన్, నేను ఏదో మాట్లాడేసి ట్రాక్ తప్పుతున్నాను అనుకోండి, మీరు వెనక్కి ట్రాక్ మీద తీసుకురావాలి, అది కరెక్టేనండి, ఇప్పుడు ఏం చేస్తారన్నది. ఇలాంటి ఎలిమెంట్స్ మీరు చూస్తే అసలు ఎక్కడ సరిగ్గా లేవు. ఎంతసేపటికి ప్రీ యానిమేటెడ్ మూమెంట్స్ ఉంటాయి.
నేను ఇలా అనాలి ఇలా అనాలి ఇలా అనాలి ముందరే మెషిన్కి ఫీడ్ చేసినట్టు ఫీడ్ చేస్తారు. ఈ క్వశ్చన్ అప్పుడు నేను ఇలా అనాలి ఇలా చెయ్యాలి అని నీ భాష నీ భావంతో పాటుగా ఆంగికాభినయం అనేది మనం రాసి కింద అండర్లైన్ చేసినట్టు ఆటోమేటిక్గా అది పైకి వచ్చి దాన్ని ఎన్హాన్స్ చేయాల్సిన జెస్చర్స్ కదా. జెస్చర్కి, ఐ కాంటాక్ట్కి, పాజ్కి, పోజ్కి తేడా తెలియదు వాళ్ళు ఎవరికి. ఆడియన్స్ జ్యోతిలక్ష్మి సినిమాని చూశారు, శంకరాభరణం సినిమాని చూశారు. ఆడియన్స్కి ఏం లేదు, ఏది ఇస్తే చూస్తారు. అలవాటైపోయి ఇప్పుడున్న సీరియల్స్ కూడా ఇలా లేకపోతే సీరియల్ చూడరేమో అని అనుకుంటున్నారు. ఇలా లేకపోతే చూడండి, నేను చాణక్య తీసినా చూశారు, నేను పెళ్లి పందిరి తీసినా చూశారు, నేను నాగేశ్వరరావు గారితో రైతుల సమస్యలు ప్రపంచం మేల్కోకముందు మట్టి మంచి సీరియల్ ఇచ్చినా చూశారు. చూడరని చెప్పట్లా, ఆడియన్స్ చూస్తారు, మంచి చెడు రెండూ చూస్తారు. మన అలా కాదు ఆయన అనేది ఏంటంటే అవసరానికి తగ్గట్టుగా మీ జెస్చర్స్ ఉండాలి. అనవసరంగా ఇలా అనక్కర్లా, అంటే అది హాస్యాస్పదమే, మళ్ళీ మనమే నవ్వుకుంటాం చూసి. అవసరమైన చోట ఆ చెయ్యి. కొంతమంది యాక్టర్లు ఉంటారమ్మా, 2వ లైన్లో ముక్కు గొక్కోవాలి, 3వ లైన్లో చెవిలో ఇట్టిట్ అనాలి, 4వ లైన్ గడ్డం గొక్కాలి, ముందరే ఉంటారు. డైలాగ్ వచ్చేగానే ప్రీ యానిమేటెడ్ ఉంటుందన్నమాట. నేను చెప్పేది అది. ఇప్పుడు పాడుతుంది గల పాడే పిల్లలు చాలామంది ఇలా అనాల్సిందే, అనకపోతే నేను సింగర్ని కాదు, ఇలా అనాల్సిందే, ప్రీ యానిమేటెడ్. నేను అనేది తప్పంటల్లా, వాళ్ళకి స్వభావ సిద్ధంగా అది వస్తే ఇట్స్ ఫైన్. మనం ఎవరిని కించపరచట్లా, ఎవరిని అంటల్లా. కానీ యాంకరింగ్ అంటే అరుపులు కేకలు కాదు, యాంకరింగ్ అంటే కుళ్ళు జోకులు కాదు, యాంకరింగ్ అంటే ఊరికే దీన్ని ఏమంటారు ఓ మూల కూర్చుకుని ఆహా ఓహో నవ్వటం కాదు. యాంకరింగ్ అనేది ఒక బాధ్యత, యాంకరింగ్ అనేది ఒక గొప్ప కళ అని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఒక కళ అని రాసామండి, అందులో మా సిలబస్లో కూడా అదే రాసాం. మంచి భాష, భావ వ్యక్తీకరణ, ఉచ్చారణ అన్నిటితో పాటు చక్కటి బాడీ లాంగ్వేజ్, ప్రజెంటేషన్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, వీటన్నిటినీ పరిపూర్ణంగా ఉన్న వ్యక్తే వ్యాఖ్యాత అని రాసాం. అలాగే వ్యాఖ్యానం అంటే ఏంటో కూడా రాసాం. ఒక భాష ఒక చెప్పేదాన్ని స్పష్టంగా సరళంగా అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా విషయాన్ని అందించడమే అదే వ్యాఖ్యానం. సో దీని పర్స్పెక్టివ్లో ఆయన అన్నట్టుగా ఒకప్పుడు ఉన్న యాంకరింగ్కి ఇప్పటికీ తేడా ఉంది. అలాగే ప్రోగ్రామ్కి కూడా యాంకరింగ్లో తేడా వస్తుంది. మీరు తీర్థయాత్ర చేసేటప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒక ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. దాన్ని కూడా వేరే అనట్లేదు, స్టేజ్ షో చేసినప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. కాకపోతే అంటే ఎక్కడో ఉన్న అంతర్లీనంగా ద బేసిక్ థింగ్ ఏంటంటే యాంకరింగ్. ఇది తీర్థయాత్ర అయితే నేను ఒక టెంపుల్ గురించి, మా పుణ్యక్షేత్రాలు అయితే ఒక టెంపుల్ గురించి ప్రేక్షకులకి చేరవేస్తున్నాను, అక్కడ ఒక సినిమా గురించి ప్రేక్షకులకి చేరవేస్తున్నాను. అల్టిమేట్లీ యాక్టివిటీ ఈజ్ ద సేమ్, ప్రజెంటేషన్ డిఫర్స్. ఆ ప్రజెంటేషన్లో కూడా ఎక్కువగా మోతాదు మించకుండా కలర్ఫుల్గా చేయండి ప్రోగ్రామ్, చక్కగా దాన్ని రక్తి కట్టించండి. ఒకరోజు ఇప్పుడు ఝాన్సీ ఎంత బాగా చేసేది, టాక్ ఆఫ్ ద టౌన్, ఎన్ని రకాల భాషని తన యాక్సెంట్ని తీసుకొచ్చి ఎన్ని రకాల వేషాలు వేసి రక్తి కట్టించింది. అలా ఏదన్నా ఒక కొత్తగా ఇన్నోవేటివ్గా చేయొచ్చు, తప్పులేదు. కానీ ఇప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ కానీ, ఉదయభాను ధైర్యం కానీ, ఇవన్నీ ఎట్లా ఉదయభాను ఎంతమంది ఆడియన్స్ ఎట్లా వెళ్ళిపోయేది అమ్మాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవాళ కూడా ఎంత క్విక్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది. అలా మనకంటూ ఒక ప్రత్యేకత సంతరించుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే కేవలం వాళ్ళు ఎంత పొట్టి గౌన్లు వేసుకున్నారు, ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నారు, ఎంత వెకిలి వేషాలు పక్కనున్న ఆర్టిస్టులతోటి జడ్జెస్ తోటి ప్రవర్తిస్తున్నారు మాత్రమే చూస్తున్నారు. అది నా మనసుకు బాధ కలుగుతుంది. ట్రైనింగ్ అక్కర్లేదమ్మా, కామన్ సెన్సే అమ్మా. ఎందుకు ట్రైనింగ్? అందరు అక్కినే నాగేశ్వరరావు గారు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారా? కామన్ సెన్స్ అమ్మా. ఆఫ్టర్ సంథింగ్ కామన్ సెన్స్. మీరు ట్రైనింగ్ తీసుకున్నారో లేదు నాకు తెలియదు, నేను ఎప్పుడు ట్రైనింగ్ తీసుకోవాలి జీవితంలో. మనం చేస్తున్న పని డ్రైవింగ్ ఎట్టాకో ఎనీ స్కిల్ ఈజ్ అట్లా. మనం చేస్తున్న పని చూసిన కొద్దీ చేసిన కొద్దీ దానిలో ప్రావీణ్యం సంపాదించడం మనం చేసేది. నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మీ హావభావాలకి మీ వేషధారణ కంటే మీరు చెప్పే కంటెంట్కి ప్రధానం ఇవ్వండి అని మాత్రమే చెప్తున్నాను నేను. చిన్నపాటి హోంవర్క్ చేయండి. ఎవరు వచ్చారు, ఈ ఆర్టిస్టులు ఏమొచ్చారు, సరదాగా ఇప్పుడు ఒక జోక్స్ ప్రోగ్రామ్ చేస్తుంటే మనం సరదాగా జోక్ చెప్పడం, దాన్ని కనెక్ట్ చేయటం, ఇక్కడి నుంచి ఏదో పాత జోకులక్కల్లా ఇవాళ వాట్సాప్లో నిన్నే ఒకటి చదివాను అని చెప్పి కనెక్ట్ చేయటం, ఇలా లైవ్లీ ప్రజెంటేషన్ లేదు. చిన్న అడిషన్ ఏంటంటే మన వేషధారణ ఈ స్టైల్స్తో పాటు కాంటెంట్కి కూడా ప్రాధాన్యత అనకుండా వాటితో పాటు ఎంతసేపు మనం అది కూడా ఈక్వల్ కదా. అమ్మాయి బాగా కనిపించాలి, యంగ్గా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి. ఆ అమ్మాయి లేకపోతే నేను చూడను, ఎవరు ఏ ప్రేక్షకుడు చూడ డల్గా నమస్కారం అనే కార్యక్రమాలు చేస్తే చేయలేం మనం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. కానీ కాంటెంట్ లేకుండా సొల్లు కబుర్లు చెప్తున్నారు, కొన్ని వాల్యూస్ లేకుండా మాట్లాడుతున్నారు. దాని గురించి వాల్యూస్ కూడా లేవమ్మా, చాలా బాధగా. అది అంతకంటే వేరే ఏం లేదు. కొంతమందిని ఇబ్బంది పడే రకంగా, ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూడడానికి ఇబ్బంది పడే రకంగా కార్యక్రమాలు రావడం కానీ, వాళ్ళ మాటలు కానీ, ఆ ప్రయోగం కానీ కొంచెం ఒక్కొక్కసారి బాధ కలిగిస్తుంది. బట్
నిజం చెప్పాలంటే టెక్నాలజీ వైజ్ కానీ సూపర్ ఫాస్ట్ Talent కూడా ఉంది వాళ్ళకి. చాలా హ్యాపీగా ఉంది. మేబీ అవ్వచ్చు, వాళ్ళకి చెప్పి చేయించుకునే వాళ్ళు కూడా తక్కువ ఉన్నారు, అది కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేను డైరెక్ట్ ప్రొడక్షన్లో లేను ఇప్పుడు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. యాంకరింగ్ విషయంలో కానీ వీటి విషయంలో కానీ చాలా అంటే చాలా అడ్వాన్స్ అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా బాగా చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అయితే, నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తున్నారు. బట్ ఈ చిన్న చిన్నవి పాటిస్తే ఇంకా బాగుంటుంది. బయట వాళ్ళ ముందర మనము కామిక్ ఫిగర్స్ కాకుండా ఉంటాం. ఆర్టిస్ట్ అయిపోయిందమ్మా ఇప్పుడు. ఆర్టిస్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు చెప్పాను కదా ఫీమేలే విలన్స్, మరి దాని మీద మీ ఆర్టిస్టులు ఏం చేస్తారా, మా కథకులు కదా. ఆర్టిస్ట్ ఏం చేస్తారు, నేను ఇప్పుడు మీరు నన్ను ఒక కూలీ ఇచ్చి డబ్బు కింద ఆర్టిస్ట్ కింద పెట్టుకున్నారు. మీరు ఏ కాగితం ఇస్తే ఆ కాగితంలో చెప్పాలి కదా. ఏమ్మా బాగున్నామంటే ఏమ్మా బాగున్నా, ఏవే బాగున్నామంటే ఏవే బాగున్నా అని చెప్పాలి కదా. ఆర్టిస్ట్ ఏం లేదమ్మా, కథకులలో మార్పు రావాలి. మార్పు వస్తుంది, ఎందుకంటే 100 ఏళ్ళు సినిమాకి కదా. మన చిన్నప్పుడు ఒక 30 ఏళ్ల క్రితం సినిమా ఎలా ఉందో ఆలోచించండి. సూర్యకాంతం, గయ్యాళి గంప, ఏడుపులు, కొట్లాట్లు, ఆడదాన్ని ఇట్టా ఉండాలి, గిన్నెలు వేయటం, బట్టలు ఉతకడం, దాన్ని పట్టుకోవడం, ప్రతివాడు చులకం చేయటం, మొగుడు తెచ్చాడంటాం, ఇవన్నీ ఉండేవి కదా. ఎందుకు ఉండేది అప్పుడు ఎక్కువ ఉమెన్ చూసేవాళ్ళు సినిమాలు, కాబట్టి ఉమెన్ సెంటిమెంట్ ఉంటేనే జనం చూస్తారని చూసేవాళ్ళు. ఇప్పుడు మా టీవీ ఎక్కువ ఉమెన్ చూస్తున్నారు, కాబట్టి వాళ్ళకి కావాలని ఎవరో మోసొస్తుంది, బయటకు వస్తుంది. ఎందుకు అన్ని సినిమాల్లో లేడీ విలన్ లేరు కదా. ఇప్పుడు మంజులా నాయుడు గారి సీరియల్స్ అని ఎంత బాగున్నాయి, ఉన్నా కానీ కూడా ఎంత బాగున్నాయి చెప్పండి. అయితే చాలా బాగా చేస్తారు ఆర్టిస్టులు అందరూ ఎంత బాగా చేస్తున్నారు, ఇన్వాల్వ్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇదివరకు ఉన్న క్యారెక్టర్లు ఇన్వాల్వ్. ఇప్పుడు ఆడపిల్లలు ఎంతమంది వచ్చారు చూడండి, ఇండస్ట్రీకి ఎంత వరం చూడండి. స్త్రీ పురుషులిద్దరూ సమానం ఉన్నప్పుడు ఎంతమంది. ఒకప్పుడు ఒక అమ్మాయి డ్రామాలో ఆర్టిస్ట్ అయితే చాలా గొప్ప, ఒక లేడీ ఆర్టిస్ట్ కోసం వెయిట్ చేసేవాడు. మన తెలంగాణ శకుంతల గారు కానీ, తెనాలి శకుంతల గారు కానీ, వైజాగ్ విజయలక్ష్మి గారు కానీ, వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్ట్, వాళ్ళ సూపర్లేటివ్ ఆర్టిస్ట్, వాళ్ళ డ్రామాలో వాళ్ళ డేట్ల కోసం ఆర్టిస్టు మిగతా వాళ్ళు వెయిట్ చేసేవాళ్ళు రిహార్సల్ చేయడానికి. అలాంటి స్థితి నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక ఆర్టిస్ట్ వస్తుంటే ఈరోజు నా భార్య ఆర్టిస్ట్, నా బిడ్డ ఆర్టిస్ట్. ఈ రోజున ప్రతి ఇంటి నుంచి ఆడపిల్లలు ముందుకు వచ్చి చేస్తుంటే మనం ఎంత గొప్పతనం, అది అడ్వాన్స్మెంటే కదమ్మా. తెలుగు టీవీ గర్వంగా చెప్తున్నామ్మా నేను. సినిమా ఇండస్ట్రీ కేవలం ఇంతమందికి మాత్రమే అవకాశాలు ఇస్తుంది, టీవీ ఇంతమందికి అవకాశం ఇస్తుంది. ఇంతమంది బతుకుతున్నారు ఈ రోజున. ఏదో ఆషామాషిగా మనం ఏదో తెలుసో తెలియకో లైన్లో ముందు నుంచున్నాం అనే ఒక కోరికతోటి వెళ్ళో సీరియల్ తీస్తే 1986లో ఈరోజు ఆ సీరియల్ ఇండస్ట్రీ లేదా ఇప్పుడు ఈ డిజిటల్ ఇండస్ట్రీ, యూట్యూబ్ ఇండస్ట్రీ లేదా మన టెలివిజన్ న్యూస్ ఛానల్స్ ఎన్ని లక్షల మందికి ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాయి మాత్రం. వేర్ ఈజ్ ద ఎంటర్టైన్మెంట్ టుడే? ఎంటర్టైన్మెంట్ ఈజ్ ఎట్ ద ఫింగర్ టిప్ ఆఫ్ ది ఆడియన్స్. మా నాన్నగారు 85 years, ఒక్కరోజు విసుక్కోరు. మా అమ్మ లేరు, ఒక్కరోజు విసుక్కోరు. నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు, మీ మూడు పిల్లలు వెళ్తున్నారు, మేము వెళ్తున్నాను అని ఎవరిని అనరు. 2:30కి లేస్తారు, 2:30 to 3 అత్తారింటికి దారేది, 3 to 3:30 ఇంకో పద్మవ్యూహం, 3:30 to 4 ఇంకో షెడ్యూల్ ఉంటుంది. చూస్తారు. నాన్నగారు 9 o'clock డిన్నర్కి వెళ్దాం, వద్దురా 9:30కి వెళ్దాం, 9 o'clock నాకు ఈటీవీ న్యూస్ చూడాలి. ఒక షెడ్యూల్ ఉంది. అంటే తెలియకుండా సమాజానికి సీరియల్స్ చాలా మేలు చేస్తున్నాయి. ఈ విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లా. అందరూ కేవలం దాంట్లో ఉన్న వడని తినమంటే వడలో ఉన్న చిల్లును మాత్రం చూస్తున్నారు తప్ప వడని తింటలే ఎవరు. సమాజానికి సీరియల్ చేసేందమే. అత్తాకోడళ్ళు కొట్టాడుకోవట్లా, లేనిపోని కబుర్లు అమ్మలక్కలు మాట్లాడుకోవట్లా, మామగారు అత్తగారు పిల్లల్ని హింసించట్లా, ఎవరింట్లో టీవీ, ఎవడి గదిలో టీవీ, నాకు కావాలి స్పోర్ట్సు, ఈవిడికి కావాలి న్యూసు, లేకపోతే ఇంకోళ్ళకి కావాలి మా సీరియల్సు. అందరూ హాయిగా ప్రశాంతంగా చూసుకుంటున్నారు. మా సీరియల్ చేసిన మేలు తల్లి కూడా చేయట్లే, ఉల్లి కూడా చేయట్లే. అంత గొప్ప సీరియల్ మేలు చేస్తున్నారు. నేను నిజంగా చెప్తున్నామ్మా, మీరు ఈ దృక్పథంతో చూడండి. ఇదివరకు ఏం చేసేవారు చెప్పండి? మొగుడు వెళ్ళంగానే ఇటు పక్కింటి నుంచి పెట్టకూడదు మీద నుంచి వీడిటా వాడిటా అనే కార్యక్రమం ఉండేది. ఇప్పుడుందా? టీవీ మనకు అమ్మో నాకు మొగల రేకులు అయిపోతుంది, ఇదైపోతుంది, చక్రవాకం అయిపోతుంది అని చెప్పి అంటున్నారు అక్కడ. టీవీ సీరియల్ చూసి ఎంతమంది మంచి నేర్చుకుంటారు? ఎవరు చెడు ఇంతమంది నేర్చుకుంటారమ్మా? చెడు నేర్చుకొని మంచి నేర్చుకోరు, అదో కథ మాత్రమే. సినిమా వాళ్ళు చూసి మంచివి నేర్చుకుంటున్నారు ఎవరైనా చెప్పండి? సినిమా చూసి ప్రభావితమై నేర్చుకుంటారా? అది ఊరికే అట్లా చూసిన కాసేపు మనం మమేకం అయిపోయి అదే ఇప్పుడు చచ్చిపోతాడా బతుకుతాడా, ఆవిడ విషయం కలుగుతుందా లేదా అని చూస్తారు తప్ప దానివల్ల అదేం సమాజ ప్రయోజనం చాలా తక్కువ. ఇప్పుడు సీరియల్స్తో పాటు సినిమాలు కూడా కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి కదా ఛానల్స్లో. ఇప్పుడు థియేటర్కే వెళ్ళి సినిమాలు చూడక్కర్లా. ఆ పాత మూవీస్ కూడా బ్లాక్ అండ్ వైట్ మూవీస్, ఎప్పుడెప్పుడో మనం మిస్ అయిపోయామే అనుకున్న మూవీస్ అన్ని టీవీలో వస్తున్నాయి. సినిమాలో హీరో బ్యాంకు దొంగతనం చేస్తే అందరూ చేస్తున్నారమ్మా, ఎవ్వరు చేయరు. దాని ప్రభావం ఊరికే ఆ కాసేపు ఉంటుంది అంతే. యూ షుడ్ ట్రీట్ టెలివిజన్, సినిమా ఆర్ యువర్ యూట్యూబ్ యాజ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మీడియం. దాని పెద్ద సామాజిక బాధ్యతలు అయినా మంచి చెడు ఎక్కడ లేవండి. మామూలుగా ఏ సెక్రటేరియట్లోనో, ఏజీస్ ఆఫీస్లోనో, ఇంకో గవర్నమెంట్ ఆర్గనైజేషనో, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో పనిచేసే చోట కూడా మంచి చెడు ఉంది.
ప్లస్ మైనస్ ప్రతి చోట ఉంది. అది మనిషి విద్వత్తు మీద, వివేకం మీద ఆధారపడి ఉంటుంది, చెడు తీసుకోవాలా మంచి తీసుకోవాలా అనేది. అంతే కదా. మరి ఇది కూడా రెవెన్యూ జనరేషన్. సీరియల్ తీస్తున్నాడంటే అక్కడ అదొక బిజినెస్ కింద వాళ్ళు చేస్తున్నారు. ఎంతమంది ఈ రోజున సీరియల్ ఇండస్ట్రీ మీద బతుకుతున్నారు, టీవీలు అమ్మి బతుకుతున్నారు, కేబుల్ ఆపరేటర్స్ ఎంతమంది బతుకుతున్నారు, సెట్ బాక్స్ ఎంతమంది అమ్ముతున్నారు, ఎంతమందికి ఇది జీవనోపాధి అయింది. ఈరోజు ఎంతమంది తమ ప్యాషన్ని సినిమా తీయాలంటే కోట్లు, సీరియల్ తీయాలంటే వెయిటింగ్, లేకుంటే షార్ట్ ఫిల్మ్స్ తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇండస్ట్రీ కళకళలాడి హాయిగా ఉంది ఈ రోజున. మంచి చెడు అంటారు. అప్పుడు మనం సూపర్ మార్కెట్కి వెళ్తాము, 10 బ్రాండ్స్ ఉప్పు ఉంటుంది, మనకి ఏ బ్రాండ్ కావాలో మనం తీసుకుంటాం. టీవీలో అయినా అంతే, మనకి ఇష్టమైన ఛానల్, మనకి ఇష్టమైన రిమోట్ మన చేతిలో ఉంది కదా. ఎందుకు చెడుగా ఉన్న సీరియల్ చూడాలి? మంచి మీకు ఏ రామాయణం భారతం కావాలంటే అవే చూసుకోవచ్చు కదా. మన మీదే ఉంటుందండి సగం, మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. కాకపోతే ఏంటంటే సీరియల్ ఎడిక్ట్ అవుతారు. ఈ టైంకి ఇది వస్తుంది, ఒక్కరోజు సీరియల్ చూసారంటే ఎడిక్ట్ అవుతారు. కారణం చెప్తాను నేను. సినిమాకు ఒక క్లైమాక్స్ చాలు, ఓ ఇంటర్వెల్ పాయింట్ చాలు. హీరోయిన్ ఇద్దరు ఒకళ్ళొకరు తెలుసు, ప్రేమించుకున్నారు కదా, ఇంటర్వెల్ వచ్చేవాడు విడిపోయారు. ఒక సస్పెన్స్, అయ్యా వీళ్ళిద్దరు విడిపోయారు, వాళ్ళ నాన్న వాడు తీసుకెళ్ళాడు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఇంటర్వెల్ తర్వాత కలిశారు, ఇది చేశారు. లాస్ట్లో విలన్ వచ్చి వీళ్ళిద్దరిని మధ్య నుంచున్నాడు. ప్రీ క్లైమాక్స్లో ఇద్దరు కలిశారు. ఇది కథ. కానీ మాకు అట్టా కాదు కదా, 3 క్లైమాక్స్లు కావాలి. అదే ఎంత గొప్ప చెప్పండి. ఒకటే కథ నడపడం. మీరు ఆ రకంగా ఆలోచించండి. ఒక ఇంటర్వ్యూ గంటసేపు ఉంటేనే మీకు తట్టుకోలేరు కదా, ఎంతసేపు అనుకుంటాం కదా. 3-4 ఏళ్ల పాటు ఒక కథని అంత ఇంట్రెస్టింగ్గా తీస్తున్నామంటే మేము ఎంత గొప్పవాళ్ళని చెప్పండి. మీరు అలా ఆలోచించండి. ఎన్ని బుర్రలు పనిచేస్తున్నాయి, ఎంత మేధో సంపత్తి అవుతుంది, ఎంతమంది తయారు చేస్తున్నారు. నేను 10 నిమిషాలు 8 నిమిషాలు కరెక్ట్ అయ్యేటప్పుడు బ్రేక్ వస్తుందండి. ఇక్కడ నేను ఒక క్లైమాక్స్ పెట్టకపోతే 4 నిమిషాలు బ్రేక్ తర్వాత మళ్ళీ ప్రేక్షకుడు నా దగ్గర రాడు. మళ్ళీ 8 నిమిషాలు ఉత్కంఠభరితమైన కథ చెప్పకపోతే 4 ఛానల్లో ఎక్కడైనా ఇష్టం వచ్చిన చోటు వెళ్ళిపోతాడు. మళ్ళీ ఉత్కంఠభరితమైన కథ చెప్పాక మళ్ళీ 4 నిమిషాలు బ్రేక్ వస్తుంది, మళ్ళీ వాడు వెనక్కి రావాలి. ఇది అయిపోయాక నా అసలు కష్టం 24 గంటలు వాడు నా సీరియల్ గురించి ఆలోచించి రేపు పొద్దున మళ్ళీ రావాలి. ఎంత కష్టం చెప్పండి ఇవన్నీ ఆలోచిస్తే. అందరు తేలిక సీరియల్ తీసి పారేస్తున్నారు. సినిమా తీయడం తేలికండి, సీరియల్ తీయడం చాలా కష్టం. చాలా కష్టం అది ఇప్పుడైతే చాలా, ఎందుకంటే ఇంపాసిబుల్. టీఆర్పీస్, రేటింగ్స్ మనకు తెలుసు. ఏ సీరియల్ ఎంతమంది చూశారు, ఆడవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, 25 ఏళ్ల వయసు పైబడిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, 4 ఏళ్ల పిల్లలు ఎంతమంది చూస్తున్నారు, ఈ ప్రోడక్ట్ అడ్వర్టైజర్కి ఏది ఇష్టమో, ఎక్కడ అడ్వర్టైజ్ చేయాలి, ఇది ఒక పెద్ద థియరీ. ఛానల్ స్టిక్కీనెస్ ఎక్కడుంది. కరెక్ట్గా 18 నిమిషాల్లో ప్రదీప్ గారు సీన్ అవుతున్నప్పుడు వాడు తీసేశాడు కాబట్టి ప్రదీప్ గారు ఏ సీన్లో యాక్ట్ చేశారు, ఏడుపు సీన్లో యాక్ట్ చేశారు, ఇక్కడ ఏడుపు ఉండకూడదు, ప్రేక్షకుడు ప్రదీప్ గారి నుంచి ఏడుపు కోరుకోవట్లేదు అని నెక్స్ట్ డే వచ్చే ఎపిసోడ్ కథ మార్చి మళ్ళీ తీస్తారు. దానికో పెద్ద అనాలిసిస్, సైన్స్, దానికి రీసెర్చ్ టీము. తేలిగ్గా తీసేకండి సీరియల్, మేము చాలా కష్టపడతాం. అంత తేలికైన విషయం కాదు ఇది. ప్రదీప్ గారు సుమన్ మీరే పరిచయం చేశారు, తన యాంకరింగ్ ఎలా చేస్తుంది దాని గురించి. ఇప్పుడు ఏ తండ్రికైనా బిడ్డ ఎదిగినప్పుడు ఆనందం ఉంటుంది కదమ్మా. అలా సుమని చూసిన కొంతమంది ఆర్టిస్టులని పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే 16 ఏళ్ల వయసులో ఇంటర్మీడియట్ చదువుతూ ఆ పిల్ల అమాయకంగా నా దగ్గరికి వచ్చి పెళ్లి చూపులు అనే సీరియల్లో 91లో అనుకుంటాను నేను ఒక చిన్న పాత్ర ఫస్ట్ వేసింది. దాని తర్వాత నాకు నచ్చి అదే సీరియల్లో సెకండ్ హీరోయిన్ తర్వాత అట్లా అల్లుకుని నా సీరియల్స్ చాలా వాటిల్లో ప్రధాన భూమికలు పోసింది. సుమ యాంకరింగ్లో నాకు నచ్చేది ఏంటంటే అండి స్పాంటనిటీ ఫస్ట్. దెన్ హాస్యం మిళితమై చెప్తుంది, తను చాలా బాగా చెప్తుంది, హాస్యాన్ని మిళితం చేసి చెప్తుంది. ఎంత పెద్దవాళ్ళైనా ఇంత ఉన్న తన డిగ్నిటీని, ఆత్మగౌరవాన్ని కాపాడుకున్న వ్యక్తి. ఒక చిన్న స్కాండల్ కానీ, ఒక చిన్న రూమర్ కానీ, ఆ అమ్మాయి గురించి ఒక చిన్న మచ్చ కానీ, ఒక చిన్న డాట్ కానీ ఇవాళ దాకా ఎక్కడైనా, ఈవెన్ ఎల్లో జర్నలిజంలో కూడా మనకు ఎక్కడ కనిపించదు. బికాస్ షీ క్యారీడ్ హర్ సెల్ఫ్ లైక్ దట్. యాటిట్యూడ్, స్కిల్, నాలెడ్జ్ 3 తనకుంటాయి. ఇవాళకి కూడా ప్రదీప్ గారు అని చెప్పి నా గురించి మంచిగా చెప్తాను. అలా చెప్పే యాటిట్యూడ్ ఎంతోమందిని పరిచయం చేశాను నేను. అందరూ చెప్పుకోరు. సుమ చెప్పుకుంటుంది, ఓ ప్రభాకర్ చెప్తాడు, శ్రీనివాసరెడ్డి చెప్తారు. ఇలా మన శిష్యుల్లో ఉన్నవాళ్ళు చాలామంది నాకు చెప్తారు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఒక యాంకర్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ ఆ హీరో గురించి చెప్తుంది, అందులో ఉన్న వాళ్ళ గురించి చెప్తుంది. తను 99.99% ఏ మనిషిని పిలిస్తే ఆ మనిషి పేరు తప్పుగా పిలవదు. అంటే షీ డస్ హర్ హోంవర్క్. మెమరీ పవర్, ఎక్స్ట్రాడినరీ మెమరీ పవర్ ఉంటుంది. అవన్నీ ఆర్టిస్ట్ క్వాలిటీస్. ఇంత లాంగ్విటీ ఉండి సూపర్ స్టార్ అయిందంటే నాకు ఒక అతను చెప్పాడు, నాకు తెలీదు, ఈస్ట్ గోదావరి జిల్లాలో లాస్ట్ టైం ఎలక్షన్ ముందర మోస్ట్ పాపులర్ తెలుగు పీపుల్ ఎవరని ఒక చిన్న సర్వే, ఒక 100 మందికో 200 మందికో ఒక పత్రిక, అక్కడ లోకల్ పత్రిక చేస్తే పవన్ కళ్యాణ్ తర్వాత సుమ పేరు వచ్చింది. ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు, అంటే తెలుగు అమ్మాయి హైదరాబాద్లో పుట్టి పెరిగింది. భాష, మాతృభాష తెలుగు కాదు అంతే,
మాతృభాష మలయాళం, అంతే, అంతమించి ఇంకేం లేదన్నమాట. మన తెలుగు వాళ్ళకన్నా తనే తెలుగు తను తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. ఆ హ్యూమరు, ఆ విట్టు, ఇమీడియట్ రెస్పాన్సివ్నెస్, ఎవరైనా ఏమన్నా అనగానే తను తిరిగి అనేయటం, మళ్ళీ చెప్పడం, మళ్ళీ సర్దుకోవడం, అవతల వాడు మళ్ళీ అట్టుగా అక్కడ అలా కాదు అని మళ్ళీ దాన్ని సర్ది చెప్పడం, ఇవన్నీ నేర్చుకోవాల్సిన క్వాలిటీస్. ఐఎమ్ హ్యాపీ. నేను ట్రైనింగ్ ఇవ్వలేదమ్మా, నాతో పాటు ఎదిగింది అమ్మాయి, నన్ను చూస్తూ పెరిగింది. నాతో చాలా ప్రొడక్షన్స్ చేసింది, చాలా సీరియల్స్ చేసింది. ఆ అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా, బిడ్డ పుట్టాక కూడా ఫస్ట్ సీరియల్ మళ్ళీ మా మందాకిని సీరియల్ చేసింది, మట్టి మనిషిలో చేసింది. కాకపోతే మేమందరం కలిసి స్టేజ్ షోస్ అవన్నీ చేసేవాళ్ళం. నేను యాంకరింగ్ చేయటం చూసి వీళ్ళందరూ ప్రభావం ఉండొచ్చు, కానీ నా డైరెక్ట్గా నేనేమీ నేర్పించాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో గురువు అనేవాడు డైరెక్షన్ బోర్డు. ఈ దారిన వెళ్ళు నాయనా అని చెప్తే చాలు, ప్రయాణం మనమే చేయాలి. ఎవరి శైలి వాది. జంజాల్ గారు నన్ను పరిచయం చేశారు, నా శైలి నాది, అవునా కదండి. నేను సుమని పరిచయం చేయొచ్చు, అమ్మాయి శైలి అయింది. సుమ రేపు పొద్దున ఇంకెవరికో మార్గదర్శకం కావచ్చు, వాళ్ళ శైలి. తరాలు మారుతూ ఉంటాయి అనమాట, అంతమించి ఏం లేదు. నేను అందుకే చెప్తాను, డైరెక్ట్ కేవీ రెడ్డి గారి శిష్యుడు అని చెప్తాను. మీకు కేవీ రెడ్డి సంబంధం ఏంటంటే ఆయన మీరు పుట్టకముందరే పోయారు కదా అని అంటారు. అలా కాదు, నేను జంజాల్ గారి శిష్యుడిని, జంజాల్ గారు విశ్వనాథ్ గారి శిష్యుడు, విశ్వనాథ్ గారు ఆదుర్ సుబ్బారావు గారి శిష్యుడు, ఆదుర్ సుబ్బారావు గారు కేవీ రెడ్డి గారి శిష్యుడు. కాబట్టి మాకు ఇదే కదా లింక్ ఉంది, శిష్య పరంపరలో నేను ఉన్నాను అని చెప్తాను అనమాట. సో ఒక గురువుకి అంత మించిన ఆనందం ఉండదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ సుమాస్ టుడే. షీఈస్ నెంబర్ 1 యాంకర్ కింద అలా కొనసాగుతుంది. అలాగే నేను అమ్మాయితో పాటు నాకు ఇష్టం ఝాన్సీ, ఉదయభాను కూడా చాలా ఇష్టం. ఝాన్సీ మాట్లాడే ఉచ్చారణ కానీ, తను చేసే హోంవర్క్ కానీ, తను ద వే షీ ప్రెజెన్స్ హర్ సెల్ఫ్ కానీ నాకు ఇష్టం. అలాగే ఉదయభాన్లో ఉండే కరేజ్. ఒకసారి నేను చెప్తాను, మేము 100 స్టార్స్ టీవీ నైట్ అని ఒకటి చేసాం వైజాగ్లో. మొత్తం ఒక 5-6 వేల మంది జనం ఉన్నారు అక్కడ. ఈ అమ్మాయి నేను యాంకర్ చేస్తున్నాను. ఈ అమ్మాయింది ప్రదీప్ గారు మైక్ తీసుకుని నేను ఆడియన్స్లోకి వెళ్తాను. వద్దు తల్లి నువ్వు వెళ్ళొద్దు, కష్టం చాలా, నువ్వు కంట్రోల్ చేసుకోలేదు. ఏం కాదు. నేను యాంకరింగ్ చేస్తూనే ఉన్నాను. కాసేపటికి మైక్ నుంచి పైన బాల్కనీలోంచి ఉదయభాన్ అందరి మధ్య అని అరుస్తూ అక్కడి నుంచి అంటే ఇట్ నీడ్స్ ఎ కరేజ్, ఇట్ నీడ్స్ ఎ హార్ట్, ఇట్ నీడ్స్ ఎ డెడికేషన్. సో వీళ్ళ ముగ్గురు కూడా నాకు చాలా ఇష్టమైన యాంకర్స్. వీళ్ళ ముగ్గురు కూడా అఫ్కోర్స్ చాలామంది ఉన్నారు. శిల్పా చక్రవర్తి, షీ క్యారీస్ హర్సెల్ఫ్ వెల్, ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు. నేను ఒకళ్ళ పేరు చెప్పి ఒకళ్ళ పేరు చెప్పట్లేదు అనుకోవద్దు. ఇప్పుడు మనం అడిగారు కాబట్టి ఈ రిఫరెన్సెస్ చెప్తున్నాను అనమాట. సో ఒక యాంకర్స్గా మనం క్యారీ చేసుకోవాలని ఇందాక నేను చెప్పిన దానికి దాన్ని ఏమంటారు, ఒక మనోగతంలోంచి వచ్చిన మాటలు తప్ప వీళ్ళు ఇప్పుడున్న వాళ్ళు ఉట్టి ఆ జోకులు. శ్యామల వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు కూడా యాంకరింగ్ చేస్తున్నారు కదా, వాళ్ళని చూడలేదు. అంత ఎక్కువగా నాకు టచ్ లేదమ్మా, చూసాం కానీ అంత ఎక్కువగా టచ్ లేదమ్మా. యాక్చువల్లీ చెప్పాలంటే ఛానల్ సర్ఫింగ్ లో చూడటం, ఇంత డ్రెస్సులు అంటే నేను అంటే మీరు నన్ను కాదు మీరు ఏదో కంకణం కట్టుకుని నన్ను అపఖ్యాతి పాలు చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళు కూడా నా బిడ్డలు లాంటి వాళ్ళు. ఇవాళ వచ్చేవాళ్ళు నాకు వాళ్ళ మించి వెళ్ళలేదు. ఇందాక కూడా అది చెప్పాను, డ్రెస్సుల గురించి చెప్పట్లా నేను. ఇవాళ ఈవెన్ మై డాటర్ వాంట్స్ టు వేర్ ఏ ఫ్రాక్, ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. బట్ యాంకరింగ్కి అదే ప్రధానం కాదు, ఆ డ్రెస్తో పాటు మనం క్యారీ చేసే విధానం ప్రధానం అని నేను చెప్తున్నాను అంతే. పైగానేమో పేర్లు కాదండి, మనం ఇప్పుడు ఛానల్ సర్ఫింగ్లో ఎంతోమందిని చూస్తూ ఉంటాం కదా, అలా ఆయన అన్నారు తప్ప వీళ్ళు ఫలానా నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా ప్రోగ్రామ్సే చూడట్లేదు. అందరూ టెలివిజన్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ప్రదీప్ సార్ అంటారు, ప్రదీప్ అన్న అంటారు, ప్రదీప్ గారు అంటారు. నాకు టెలివిజన్లో ఉన్న, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్ట్ ప్రతినిధులు అందరూ నాకు తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, కొడుకులు, కూతుళ్ళు లాంటి వాళ్ళు. ఐ హ్యావ్ నో అబ్జెక్షన్. ఒకవేళ నేను ఏదైనా ఓ తండ్రి కింద నా ఆవేదన కిందే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను, అంత మించి లేదు. తండ్రి ఆవేదన ఉంటుంది కదా, మీకు మీ నాన్నగారు కోపలేదు ఎప్పుడు? మరి అంతే, అలా అనుకోండి, అంత మించి లేదు ఇంకా. ఎందుకంటే నేను నాన్ కాంట్రవర్షియల్ అమ్మా, ఐ డోంట్ వాంట్ టు బి కాంట్రవర్షియల్. ఇంకా బాగా చేయాలని తపన, పిల్లాడు ఇంకా ఎగ్జామ్లో బెస్ట్గా చేయాలని తపన కొద్దీ నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నా తప్ప నేను రిటైర్ అవ్వాలా, నేను ఇంకా ఇండస్ట్రీలో ఉండాలనుకుంటున్నా. కాబట్టి అందరితో మంచిగా ఉండాలనుకుంటున్నా, అందరితో కలిసి పనిచేయాలనుకుంటున్నా. నాకంటే నెక్స్ట్ తరం వాళ్ళు, వాళ్ళ తరం వాళ్ళు కూడా రేపు సుమ కొడుకుతో కూడా నేను యాక్ట్ చేయాలనుకుంటా. నాకేం తేడా రాదు. లేడీస్కి ఇప్పుడు కొంచెం ఇండస్ట్రీలో అంత గుడ్ నేమ్ ఉందంటారా? ఒక్క విషయం అమ్మా, ఈ మాట నేను చెప్పాలి, మీరు అడిగారు కాబట్టి మీకు మోస్ట్ సెన్సేషనల్ కామెంట్ చెప్తా. ఎందుకు లేదమ్మా, ఏం తప్పమ్మా? పొద్దున్న 7 వెళ్తే రాత్రి 1 గంట దాకా టాయిలెట్కి కూడా వెళ్ళకుండా ఆడపిల్లలకు ఒక ప్లేస్లో టాయిలెట్ కూడా ఉండదమ్మా. స్త్రీ సంబంధమైన సమస్యలు ఉంటాయి. ఇన్నున్న తల్లులు, ఆడపిల్లలందరూ కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారు. ఏ ప్రొఫెషన్, ఐటీ జాబ్ కంటే సేఫెస్ట్ ప్రొఫెషన్ టెలివిజన్ ఇండస్ట్రీ ఆర్ సినిమా ఇండస్ట్రీ. మన మీద ఉంటుందమ్మా మంచి చెడు. బ్యాంకులో క్యాషియర్ ఉంటాడు, చుట్టూ క్యాష్ ఉంటుంది, ముట్టుకోవాలా ముట్టుకోకూడదా? 99 మంది ముట్టుకోరు, ఒక్కడే మోసం చేస్తాడు. 99 మంది నిజాయితీగా వాడి జీతాన్ని వాడు తీసుకుంటాడు. అలా స్వేచ్ఛ, మన చుట్టూ ఉన్న వాతావరణం పాడు కావటం అనేది మన వ్యక్తిత్వం మీద, మన డిసిప్లిన్ మీద, మన క్యారెక్టర్ మీద ఉంటుంది. నేను ఓచ్ చేస్తున్నాను, కనీసం టాయిలెట్ పోయే టైం కూడా ఉండదు టెలివిజన్ ఇండస్ట్రీలో యాక్ట్ చేసే అమ్మాయిలకి. కడుపు ఉబ్బిపోతుంది.
10 సార్లు పాటు వెళ్ళలేరు కూడా ఒక్కొక్కసారి బయట. అంటే మరోలా అనుకోవద్దు, నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పరిస్థితిలో కనీసం పక్కకు తిప్పి వాడు ఎవడున్నాడు అని కూడా ఆలోచించలేవు. ఎవడోడరా బాబు, సీన్ అయిపోతే బాగుంటుంది, తొందరగా ఇంటికి పోతే బాగుంటుంది మనం అనుకునే స్థితికి ఈరోజు వచ్చేసింది అన్నమాట. క్యారెక్టర్ వైజ్ ఫిలిం ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ చాలా మంచివి. ఇది భ్రమలు మాత్రమే. మంచి చెడు అనేది ఉన్నాయి మన దగ్గర. ఎన్ని మనం చూడలేదమ్మా ఇవంతా. నాకు ఒకసారి ఒక అమ్మాయి డైవర్స్ విషయంలో జడ్జి గారు పిలిచి వాళ్ళ హస్బెండ్ చెప్పాడు, ఈ అమ్మాయి యాక్టర్ కాబట్టి పేర్లు చెప్పట్లా, సెన్సిటివ్ కాబట్టి, ఈ అమ్మాయి యాక్టరు, ఎవరైనా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఈ అమ్మాయి మంచిదని వాడు మొగుడు రాశాడు, ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది, ఇండస్ట్రీలో ఉంటుంది కాబట్టి. నేను వెళ్ళి ఆవిడ లేడీ జడ్జి దగ్గరికి నేను చెప్పాను, ఎంత గొప్పదంటే ఇండస్ట్రీ, పెళ్ళైన తర్వాత అప్పటిదాకా ఆర్టిస్ట్ గారు నా భార్యను ఆర్టిస్ట్ చేశాను, బిడ్డ పుట్టిన తర్వాత నా బిడ్డ డాక్టర్ అయినా మేము ఆర్టిస్ట్ కావాలని కోరుకుంటున్నాం, జన్మ జన్మలకి ఇదే ఇండస్ట్రీలో ఉండాలి మేము కోరుకుంటున్నాం అని. మంచి చెడు ప్రతి ఇండస్ట్రీలో ఉన్నట్టు, ప్రతి చోట ఉన్నట్టు టెలివిజన్ ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో కూడా ఉన్నాయమ్మా. మంచి గురించి మాత్రమే మాట్లాడుకుందాం. వ్యక్తిగత వ్యసనాలకి మనకి ఇందులో తావులేదు. ఇండస్ట్రీ అంటే బురద, దాంట్లో దిగాక బయటికి రాలేము అంటారు కొందరు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళ పర్సనల్ అనుభవాలు ఏంటాయి, నాకెవరు అలా, నన్ను ఎవరు అడగల. 25 ఏళ్ల వయసులో కూడా నన్ను నా కాళ్ళ దండం పెట్టి మా గురువుగారు అని చెప్పారు. నన్ను ఎవరు, ఏ స్త్రీ నాతో అసభ్యంగా ప్రవర్తించలా, నేను ఎవరితో అసభ్యంగా, నా అనుభవం కదా ఇది, నా ఇంటర్వ్యూ కదా, కొందరు ఇంటర్వ్యూ కాదు కదా, నా అభిప్రాయాన్ని చెప్తున్నా నేను. ఆయన వైఫ్ గారు నన్ను కూడా తను ఎవరు అనలా, నా బిడ్డను ఎవరు అనలా. ఎంత గౌరవం ఉందో అంతగా. నేను ఇందాకే చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళినా నేను చాలా హోమ్లీగా ఫీల్ అయ్యాను. ఏ ఛానల్లో వర్క్ చేసినా కానీ చాలా హోమ్లీగా, చాలా మనం ఏదైనా ఆస్కారం ఇస్తే అవతలవాడు ఉంటాడు. ప్రభగారు ఒకసారి ఒక స్పీచ్లో మాకు చాలా క్లోజ్ ఆవిడ ఒకసారి చెప్పారన్నమాట, ఎవడైనా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతుంటే సెట్లో నేను లేచి వెళ్ళిపోయేదాన్ని, ఎందుకంటే అప్పుడు నవ్వాను అనుకో, నెక్స్ట్ టైం వాడు చనివించి నా దగ్గర ఇంకో మాట చెప్తాడు, ఇంకోటి చేస్తాడని. కాబట్టి మనం నియంత్రించుకొని ఎలా ఉండాలో మన చాయిస్ ఆఫ్ లైఫ్. అది అలా చెడిపోవటానికి, అలా బురద, అలా రాళ్ళు ఉండటానికి సినిమా ఇండస్ట్రీ అక్కర్లేదండి. ఎక్కడైనా కావచ్చు. హాస్పిటల్లో నర్సుకి అవుతుంది, బస్సులో ఒక స్త్రీకి కూడా అవుతుంది, లేకపోతే ఆఫీసులో పనిచేసే ఒక మహిళకు కూడా అవుతుంది అది. సో మంచి చెడు ప్రపంచంలో ఉన్నట్టు ఇక్కడ కూడా ఉండొచ్చేమో. నాకు తెలిసిన ప్రపంచం మంచి ప్రపంచం, ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇండస్ట్రీ గుడ్. ఇఫ్ యు ఆర్ గుడ్, వరల్డ్ ఈజ్ గుడ్. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్, వరల్డ్ ఈజ్ నాట్ గుడ్. సో బీ గుడ్. దట్స్ ద ఓన్లీ మెసేజ్ ఐఎమ్ గివింగ్ టు యూ. హలో, దిస్ ఇస్ సరస్వతి ప్రదీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాపులర్ టీవీ. హాయ్, దిస్ యాక్టర్ ప్రదీప్. Please like and comment Telugu Popular TV.